నిర్ణయం కాక మునిపే కూడి రమ్మని ఎవరిని పిలుస్తున్నాడు అంటే సిగ్గుమాలిన జనులారా అని పిలుస్తున్నాడు వాళ్ళు. ఎవరు ఆ జనం అంటే విభాగింపబడిన రాజ్యంలో యూదా రాజ్యానికి చెందిన ప్రజలు. ఎవరు రాజు అంటే యోషియా పాలిస్తున్న దినాల్లో జరిగినటువంటి సంభవం. ఏమిటి వాళ్ళు చేసిన సిగ్గుమాలిన పని అంటే దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యమైన మొదటి 2 ఆజ్ఞలకి విరోధమైనటువంటి పాపం విగ్రహారాధన. బ్లంట్గా చెప్పాలంటే వాళ్ళు చేసిన ఆ సిగ్గుమాలిన పని ఏంటంటే విగ్రహారాధన. అదే మనకి కనపడుతుంది. అలా చేయటం అపవిత్రం అన్నాడు. ఆ రాజు వాటిని నిర్మూలన చేసి పవిత్రపరచడానికి విశేష కృషి చేశాడు. చేసిన రాజు స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే స్ట్రైట్గా వెళ్ళాడు, తిన్నన మార్గంలో వెళ్ళాడు. వంకరగా కాకుండా కుడి ఎడమలు తనకుండా తన పితరుడైన దావీదు చూపించిన మార్గానికి ఎటు తొలకుండా స్ట్రైట్గా వెళ్ళాడని చదివాం మనం. రైట్. ఇప్పుడు మనము ఆనాటి ఇశ్రాయేలీయుల పరిస్థితి అది. విధి నిర్ణయం అంటే అష్షూరీయులకి ఇశ్రాయేలీయులు చెరగా పంపటం, బబులోనుకి యూదా రాజ్యాన్ని చెరగా పంపటం అనేది ఉదయం మనం చూసాం. నేడు మన విధి నిర్ణయం ఏంటి అనేది ఈ రాత్రి నేను చెప్తానని మీతో అన్నాను. మన విధి ఎప్పుడు నిర్ణయించబడుతుంది అని మనం ఆలోచన చేసినట్లయితే ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు మీ దృష్టికి తెస్తాను నేను. తర్వాత ముగింపులో అత్యంత ప్రాముఖ్యమైన ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. మన విధి ఎప్పుడు నిర్ణయించబడుతుందంటే మారు మనసు పొందడానికి అవకాశం ఉన్నప్పుడే మనం మారు మనసు పొందాలి. లేకపోతే దాన్ని కోల్పోయి మారు మనసు పొందని అవకాశం లేని పరిస్థితులు ఏర్పడితే అప్పుడు మన విధి నిర్ణయించబడుతుంది. ఈ సంఘటన మనకి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో చదువుతాం కదా. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనంలో, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అని చేదైన మీరు ఏదైనా మనసి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోదురేమో అని ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి. ఏశావు 17 జార్చుండే. ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించమని మీరు. అంటే ఒక సమయానికి మారు మనసు పొందే అవకాశం కూడా దొరకదు. మారు మనసు అనేది యేసుప్రభువు వారు బోధించాడు, బాప్టిస్మ యోహాను బోధించాడు, అపోస్తలులు కూడా బోధించారు. బాప్టిస్మ యోహాను అన్నాడు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి అని చెప్పి, ఇదిగో చెట్ల వేరున గొడ్డలే నాటబడినది, ఫలింపని ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడును అన్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం 7 నుంచి కింద 10 వరకు చదివితే బాప్తిస్మం పొందడానికి వచ్చిన మత నాయకుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని అన్నాడు. రాబోయే ఉగ్రతను తప్పించుకునేటప్పుడు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడు అన్నాడు. యేసుప్రభువు వారు కూడా 4వ అధ్యాయం 17వ వచనంలో ఆ విషయాన్ని మాట్లాడతారు చూడండి ఒకసారి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించినది కనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టిన ప్రభు వారు కూడా తన బోధన దేంతో ప్రారంభించాడంటే పరలోక రాజ్యం సమీపంగా ఉన్నది, మారు మనసు పొందుడని ప్రకటింప మొదలుపెట్టినండి.
అంటే యోహాను ఆయన మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన ఆయన కూడా 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటాడంటే, ఆ దినములు యందు బాప్తిసం ఇచ్చి యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపమున్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యంలో ప్రకటన మొదలుపెట్టినాడు. అంటే యోహాను కానీ యేసు కానీ ఒక విషయాన్ని నొక్కి చెప్పారు, మారు మనసు పొందండి అని, మారు మనసు తగిన ఫలములు ఫలించండి అని. లేని పక్షంలో నరకబడి అగ్నిలో వేయబడతారని. చెట్టుని గురించి మాట్లాడుతున్నాడా, మనుషుల గురించా? మారు మనసు పొందాల్సింది చెట్ల మనుషులా? మనుషులే కదా. నరికేది మనుషుల్లా చెట్లులా? మనుషులేనా? చెప్పండి. ఆ ఉదాహరణ మనకు తెలుసు. ఒక రైతు ఫలాలు ఫలించినప్పుడు చెట్టును నరుకుతాడు, ఇది కామన్. అది ఎందుకు మనకు చెప్పాడు? నువ్వు కూడా ఫలించకపోతే, మారు మనసు తగిన ఫలాలు నీలో కూడా కనిపించకపోతే నిన్ను కూడా అగ్నిలో వేస్తాడనేది పాఠం, అవునా? కాబట్టి మారు మనసు పొందటానికి ఇప్పుడు మనకు అవకాశం ఉంది. మారు మనసు పొందాలనేది ఆజ్ఞ. అపోస్తల కార్యంలో 17:30లో ఒక మాట అపోస్తలుల ద్వారా కూడా ఈ విషయాన్ని బోధించారు. చదువుదాం చూడండి. అజ్ఞాన కాలములను దేవుడు సూచించున్నట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరను మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. మారు మనసు పొందాలనేది మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు అంటే ఇతర జీవులకు కాదని. మారు మనసు ఎవరు పొందాలి? మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు కనుక మనుషులే మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలని ఎందుకు ఆజ్ఞాపించాడో కింద వివరణ ఇచ్చాడు 31వ వచనంలో. ఎందుకు మారు మనసు పొందాలి అని అంటే, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే దినం ఒకటి నిర్ణయించున్నాడు. అంటే తీర్పు తీర్చబోయే దినం ఒకటి నిర్ణయించున్నాడు గనక మారు మనసు పొందండి అని అన్నాడు. అదొకటి ఉందని ఎలా నమ్మాలి అంటే అక్కడే చెప్పాడు, మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఆధారము కలగజేశాడు. ఆధారం ఏంటి? నీకు తీర్పు దినం ఒకటి ఉందని ఆధారం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం. మృతులలో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేశాను అన్నాడు. సో ఇక్కడ మారు మనసు అనేది ప్రభువు బోధించాడు, మారు మనసు అనేది యోహాను బోధించాడు, మారు మనసు అనేది క్రీస్తు యొక్క అపోస్తలులు బోధించారు. మారు మనసు పొందాలనేది ఆజ్ఞ, దైవాజ్ఞ. ఒకవేళ పొందకపోతే నీ జనన మరణాలకు మధ్యలో జరిగించిన ప్రతిక్రియ అది మంచిదే కానీ చెడ్డదే కానీ తీర్పులోకి వస్తుంది. తీర్పు దినం అనేది ఒకటి ఉన్నది అని వార్నింగ్ ఇస్తున్నాడు. ఇప్పుడు మనకి అవకాశం ఉంది మారు మనసు పొందడానికి. జీవితంలో విన్న వాక్యానికి వ్యతిరేకంగా చేసిన పనులు ఏమైనా ఉంటే, ఆల్రెడీ రక్షణ మార్గంలోకి వచ్చాక కూడా దాంట్లో తప్పిపోయిన వారు కానీ, దాంట్లో కొనసాగుతున్నాం అనుకుంటూ దానికి భిన్నంగా జీవించేవారు కానీ, అసలు ఇంకా మారు మనసు అనే ఒక ఆలోచనే చేయని వారు కానీ ఉంటారా అంటే సమాజంలో ఉంటారు. ఇటువైపున జనం ఎంతమంది ఉన్నారు? 7, 5, 12 మొత్తం 15. ఇటువైపు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు లెక్క చేయబట్టింది 40-30 మంది పైన ఉన్నారు. 40 మంది దగ్గర ఉన్నారు. అంటే ఎక్కడ చూసినా స్త్రీలు మాత్రమే ఎక్కువ కనబడుతున్నారు దైవ కార్యక్రమాల్లో. దానికి కారణం ఏంటి? పురుషులు మారు మనసు పొందట్లేదు అనేది క్లియర్. స్త్రీలను మాత్రం పంపిస్తున్నారు, వాళ్ళు మాత్రం రావట్లేదు. అంటే వీళ్ళు కుదరట్లేదా, వీళ్ళు కల్పించుకోవట్లేదా? కుదిరితే చేసే భక్తి, కుదుర్చుకొని చేసే భక్తి అని 2 రకాలు ఉన్నాయి. కుదిరితే చేసే భక్తులు, కుదుర్చుకొని చేసే భక్తులు. అర్థమైందని చెప్పింది మీకు? కుదరలేదండి అంటే వాళ్ళు కుదిరితే చేసేవాళ్ళు. దైవ కార్యక్రమాలకి కుదుర్చుకొని చేసే కార్యం. కొన్ని కార్యక్రమాలు ఉంటాయి మనకి, అవి కుదుర్చుకొని చేస్తారు, అవునా? ఉదయం మీటింగ్ అయిపోయిన తర్వాత షాట్కి వెళ్ళా, అక్కడ ఒక పార్టీలో ఒక అతను యాక్టివ్గా తిరుగుతుంటాడని
వాళ్ళ ఎమ్మెల్యే వచ్చాడు అనుకో, కుదిరితే వస్తానంటాడా, కుదుర్చుకొని ఉంటాడా? ఇక్కడ రమ్మంటే కుదరలేదు అంటాడు. అంతేనా తల్లి? ఎమ్మెల్యే గారు వస్తే చెప్పు, కుదిరితే వాళ్ళతో ఉంటానండి లేకపోతే ఉండంటాడా? ఎన్ని పనులు ఉన్నా ఎన్ని పక్కన పెట్టి కుదుర్చుకొని ఉంటాడా? అంటే పార్టీకి ఎంత విలువ ఇచ్చాడంటే కుదుర్చుకొని చేస్తాడు. కానీ ప్రభువుకి ఎంత విలువ ఇచ్చాడంటే కుదిరితే చేస్తాడు. కావాలంటే ఒకరోజు మీటింగ్ డబ్బులు ఇస్తా, అక్కడ రావటానికి కుదరదు. నీ డబ్బులు ఎవరికి కావాలి అసలు? నువ్వు కదా ఆయనకు కావాల్సింది. ఆయనకి ఏం కుదువు అసలు నువ్వు దగ్గర అడుక్కోవడానికి? నా పాయింట్ అర్థమైంది నీకు? ఆయనకు కావాల్సింది నువ్వా నీ డబ్బులా? నీ డబ్బులు ఏమున్నాయి అసలు? అన్నీ ఆయనే కదా. భూమి అయింది, ఆకాశం అయింది, బంగారం అయింది, వెండి అయింది, సమస్తం ఆయనే. నీ అంటే ఏమున్నాయి? నువ్వే ఆయన వాడివి. ఆయన సృష్టిస్తే భూమి మీదకి వచ్చావు. ఏంటి పోజు ఇక్కడ? నేనేది ఆయనకి ఇస్తున్నానని 7 లారీలు బంగారం ఇచ్చాడు దావీదు దేవుని మందిరానికి. ఇచ్చంటాడు, ఇది ఏపాటుదయ్యా, నేను ఏపాటుని, నా జనులు ఏపాటు వారు. నువ్వు ఇచ్చిన దాంట్లో నీ సుసంపాద్యంలో కొంత. ఎంత ఇచ్చాడు కొంత అంటే మీరు ఏమనుకుంటున్నారు? 7 లారీలు బంగారం, 72,000 కేజీలు బంగారం ఇచ్చాడు. 72,000 కేజీలు అంటే 2,000 రూపాయల నోట్లు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు 1,00,000 సార్లు పరిచిన ఇంకా మిగులుతాయి నోట్లు ఈరోజు ఆ బంగారం కొనాలంటే. అర్థమైందా? అంత ఇచ్చిన తర్వాత నేనేపాటి వాడిని, నా జనులు ఏపాటి వారు అన్నాడు. చూస్తారా మీరు? చూడండి ఒకసారి. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14-15 వచనాలు. దినవృత్తాంతాల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 14-15 వచనాలు చూడండి. మారు మనసు పొందడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. మారు మనసు పొంది తిరగాలి అనేది ఇప్పుడు ప్రకటించబడుతుంది. మారు మనసు పాపక్షమాపణ ప్రకటించడానికి ఈ 3 రోజులు ఏర్పాటు. సోదరులు చెప్పారు కదా, అందరూ ఉల్లాసంతో ఉత్సాహంతో వ్యర్థమైన కార్యక్రమాల్లో మునిగి తేరుతుంటే మీరు మాత్రం ఎందుకు ఈ 3 రోజులను పెడుతున్నారని అంటే, మారు మనసులోది తిరగాలి. ఒకరోజు నీకు ఆ అవకాశం కోల్పోతాం. మారు మనసు పొందే అవకాశం లేని రోజులు ఒకటి వస్తాయి. యేసు ఎలాగైతే మారు మనసు పొందడానికి అవకాశం లేకుండా ఎలుగెత్తి ఏడ్చాడో, ఏడ్చినా కానీ మరలా తిరిగి ఆ జ్యేష్ఠత్వ హక్కును పొందే అవకాశం లేకుండా పోయింది. అలాంటి పరిస్థితి నీకు రాకముందే మారు మనసు పొందే అవకాశం నీకు అది క్లోజ్ చేయకముందే, అవకాశాలు మూసుకుపోక ముందే నీ మనోనేత్రాలు తెరవబడాలి. అందుకే ఈ 3 రోజులు ఈ మీటింగ్. మూసుకుపోయిన మనోనేత్రాలు తెరవడానికి, మారు మనసు పొందడానికే ఈ 3 రోజుల యొక్క మీటింగ్ల యొక్క ఉద్దేశం. చదవమ్మా. ఈ ప్రకారము మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యము నా ఉండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తములు నీ వల్లే కలిగింది కదా. ఏమ్మా మందేమైనా ఉందా? అంత అయిందేనా? అంత ఆయన వరకు కలిగింది కదా. ఏదైనా ఇస్తే ఆయనకి ఇస్తున్నాం, అంతేనా? ఏదైనా ఇస్తున్నాం అనుకో, అయింది ఆయనకి ఇస్తున్నాం. కొంచెం ఎదురు జరిగి కూర్చోండి అమ్మా. ఇటు పక్క వచ్చండి, ఖాళీ ఉంది చాలా. అమ్మ దారిలో ఎందుకు ఇటండి, ఇటు పక్క ఖాళీ ఉంది. మందంటూ ఏమీ లేదు. ఎవరై ఎందుకు ఆయన ఎంత ఇచ్చాడు అనుకుంటున్నారు? 5-6 వచనాలు చూడండి. యెహోవాకు ప్రతిష్టముగా మీలో ఉన్నారా? అప్పుడు 6 వచ్చిన చదవండి డైరెక్ట్ గా. 29:6 చదివేది మీరు చదవండి. 10,000 మనుగుల బంగారు జనులు ఇచ్చారు. 4వ వచనంలో దావీదేమో 6,000 మనుగులు ఇచ్చాడని అంటది. 4వ వచనం అది దావీదు ఇచ్చింది. దావీదు ఇచ్చినటువంటిది ఆ 4వ వచనం అనుకుంటా. చదువు, మది చదువు. గదులు గోడల రేకులకు
బంగారు పనికి బంగారమును, వెండి పనికి పనికి 6,000 మణుగులు ఓఫీరు బంగారం. ఒక్క నిమిషం. ఒక మణుగు వచ్చి 12 కేజీలు. 6,000 ఇంటూ 12, 6 12 72,000 కేజీలు. 72,000 కేజీలు బంగారం ఇచ్చేయమంటున్నాడు. మనపూర్వకంగా ఇచ్చే సామర్థ్యం నాకెక్కడది, నా జనులకు ఎక్కడది? ఇదంతా నీదే కదా, నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాం అంటున్నాడు. అవునా? చాలా మందికి ఉన్నటువంటి ఒక చెడ్డ అలవాటు ఏంటంటే వల్లెత్తే దీని మీద దానియేలు గారు ప్రజెంటెడ్ బై జోసఫ్ గారు ఫ్యాన్ ఇచ్చారనుకో, దాని తలకాయ మీదేమో హెడ్ పేరు, ఓ రెక్క పేరు మీదేమో వాళ్ళ అబ్బాయి పేరు, ఇంకో రెక్క పేరు మీదేమో వాళ్ళ అమ్మాయి పేరు, ఇంకో రెక్క పేరు మీదేమో వాళ్ళ ఆవిడ పేరు. అంటే ఒక 500-600 ఫ్యాన్ ఇచ్చి కూడా నేను ఫోకస్ అవ్వాలి అనే పరిస్థితి నేడు ఉంది. కానీ దావీదు ఎలాంటి వాడు? దావీదు ఎలా ఇచ్చాడు? 6,000 మణుగులు ఇచ్చి, అంటే 72,000 కేజీలు బంగారం ఇచ్చి, నేను ఇచ్చింది ఏపాటిది, నా జనులు ఇచ్చింది ఏపాటిది, ఇదంతా నీ స్వసంపాద్యమే కదా అన్నాడు. అంటే దేవుడు ఏమి ఎదురు చూస్తున్నాడు మనంటే, నీలో మారు మనసు పొందాలని ఎదురు చూస్తున్నాడు. నువ్వు చేసిన తప్పుల విషయంలో పశ్చాత్తాపడాలని ఎదురు చూస్తున్నాడు. ఇలా పాట పాడారు కదా, తప్పిన కుమారుడు ఏమి ఎదురు చూశాడు? పశ్చాత్తాపం, లోతైన పశ్చాత్తాపం. అతని పరిస్థితి ఏంటంటే, నీ కుమారుడు అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుడిని కదయ్యా అన్నాడు. అలాంటి లోతైన పశ్చాత్తాపం అంటే ఇంకా దూరంగా ఉండగానే దగ్గరగా పరిగెత్తుకొని ఓటేసుకుంటాడు. అతను ఎలాంటి మురికి వస్త్రాలతో ఉన్నా అది తండ్రి యొక్క ప్రేమ. తండ్రి ఎదురు చూసేది ఏంటంటే, నువ్వేదో చేస్తావని కాదు. ఏదో చేసి సంబరపడిపోయాడైతే కయ్యం చేసింది కూడా ఇష్టపడేవాడే. బట్ దేవుడి క్యారెక్టర్ అది కాదు. నువ్వేం చేస్తున్నావు అనేది చూడడం, నువ్వేంటనేది చూస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేంటనేది చూస్తాడు, తర్వాత నువ్వేం చేస్తావు అనేది. నీలో నాలో ఆయన కోరేది ఏంటంటే, మారు మనసు పొంది తిరుగుడి, మారు మనసు తగిన ఫలములు ఫలించుడి, మారు మనసు పొందమని ఆజ్ఞాపించెను అన్నాడు. మనుషులకు ఆజ్ఞాపించను అన్నాడు. ఎందుకు అనంటే, అసలు స్వార్థ ప్రకటనలో ఉద్దేశం ఏంటంటే, మత్తయి గారేమో సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. మార్కు గారేమో సర్వలోకానికి వెళ్ళి ప్రకటన చేయండి అన్నాడు. లూకా గారు ఏమన్నారు చూడండి ఒకసారి, 24:46 లూకా సువార్త. అదే విషయాన్ని లూకా మరొక కోణంలో వివరించారు. లూకా సువార్త 24:46. అంతటా ఆయన తప్పు చదువుతుందమ్మా. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులను లేచునని యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణను ప్రకటింపబడినని రాయబడినది. అంటే 3 రోజుల సువార్త ప్రకటన కూడా దేనికి? రోజుకొకళ్ళు ఎవరైనా కానుకలు ఇస్తే మీటింగ్ వాళ్ళకి వచ్చిన వాళ్ళు భోజనం పెట్టాలా? అదేనా మీ ఉద్దేశం? కాదు కదా. ఉద్దేశం ఏంటి అసలు? ప్రకటనలో ఉద్దేశం ఏంటి? ఇక్కడ మారు మనసు పొందాలండి. అదేనా? మారు మనసు ప్రకటన చేయాలి. ప్రకటనలో ఏముంది? మారు మనసు పాప క్షమాపణ ప్రకటన చేయవలనని అన్నాడు. విషయం అంటే సందర్భం ఉంటే మత్తయి గారేమో సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. మార్కు గారేమో సర్వలోకానికి వెళ్ళి ప్రకటించండి అన్నాడు. లూకా గారు ఏమన్నాడంటే, మారు మనసు పాప క్షమాపణ ప్రకటన చేయండి అంటున్నాడు. అంటే సర్వలోకానికి వెళ్ళి ప్రకటించేది ఏంటి? మారు మనసును గుర్చిన సమాచారం, పాప క్షమాపణకు వచ్చినటువంటి సమాచారం. ఇది ఎలా కలుగుతుంది ఒక మనిషికి అంటే, లోతైన పశ్చాత్తాపం వల్ల. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుదాం. చూడండి, అది చెప్పండి, చూడండి జాగ్రత్తగా. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును, అంటే రక్షణార్థమైన మారు మనసు కావాలి. దేవుని కోపం నుంచి తప్పించుకునే రక్షణార్థమైన మారు మనసు కావాలి. దానికి ఏం కావాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖం కావాలి.
దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు అని అన్నాడు. అంటే మారు మనసు పొంది తిరిగిన వాళ్ళు ఎలా ఉంటారంటే దుఃఖము నుంచి నివారించబడతారు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి వాళ్ళ తలల మీద నుండి అన్నాడు. యెషయా గ్రంథము 35 అధ్యాయము 9-10 వచనాలు ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 35 అధ్యాయము 9-10 వచనాలు. మారు మనసు పొందిన వారు విమోచించబడతారు. విమోచించబడిన ప్రజల యొక్క తలల మీద నిత్యానందం ఉంటుంది. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి అన్నాడు. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుతురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుతురు, తిరిగి సీయోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గల వారే వచ్చేదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవు. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయంట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులోకి నడిపిస్తుంది. వారు విమోచించబడతారు. దేవుడు వారిని విమోచిస్తాడు. గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా విమోచిస్తాడు. పేతురు మొదటి పత్రిక 1:18 నుంచి చదివినప్పుడు, పేతురు మొదటి పత్రిక 1:18 పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టినట్లు వెండి బంగారం లాంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ అమూల్యమైన రక్తం చేతనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అని అన్నాడు. అంటే క్రైస్తవులు ఎలా విమోచించబడ్డారు? నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడ్డారు. విమోచించబడిన వారి తలల మీద ఏముంటుంది అన్నాడు యెషయా 35:9. వారి తలల మీద నిత్యానందమును, వారు ఆనంద సంతోషములు గల వారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపో. యేసుప్రభు నమ్మేమో విమోచించబడ్డామంట రోజు ఎడుతారు. నిజమా అబద్ధం? వాళ్ళు విమోచించబడింది. విమోచించబడిన ప్రజల తలల మీద ఏముంటుంది? నెలకు ఒక రోజు పెట్టుకొని ఆన్లైన్ పెట్టుకొని ఏడుతున్నారంటే అర్థం ఏంటి? ఎందుకు ఏమంటావు? మమ్మల్ని ఏడవద్దు అంటే బాగుంటుంది ఒక ఆమె. నువ్వు ఏడవాలి కాబట్టి దైవ చిత్తానుసారం ఏడు. రక్షణార్థమైన మారు మనసు నీకు కలుగుద్ది. ఆ మారు మనసు నీకు దుఃఖమును నివారణ చేస్తుంది. దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి. నేను ఏడవద్దు అన్నాడు. నువ్వు విమోచించబడలేదు కనుక ఏడవాలి. విమోచించబడిన ప్రజలైతే ఏడవక్కర్లా. పాయింట్ అర్థమైంది మీకు? మీకు అర్థమైంది నేను చెప్పింది? విమోచించబడిన వారి తలల మీద నిత్యానందం. దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతాయి. దుఃఖం ఎప్పుడు ఎగిరిపోతాయి? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగుద్ది. ఆ మారు మనసు దుఃఖాన్ని పుట్టించదు అన్నాడు. అంటే మారు మనసు లేనివాడు దుఃఖిస్తుంటాడు. నెలకు రోజు పెట్టుకుని ఆన్లైన్ పెట్టి. అంతేనా? మనకెందుకల్లా ఆ దుఃఖము? మన ప్రభు రక్తంతో మనం కొనబడింది నిజమైతే ఆ దుఃఖము నిట్టూరు ఎగిరిపోవాలి కదా. అవి ఇంకా అలాగే ఉన్నాయంటే మారు మనసు పొందల దైవ చిత్తానుసారమైన దుఃఖము లేదు. విమోచన గొర్రెపిల్ల యొక్క రక్తం విమోచించబడలేదు. దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోకుండా అలాగే ఉన్నాయి. నన్ను ఏడవద్దు అంటావంటే నిన్ను ఏడవద్దాను ఎందుకంటా? నేను ఏడవను అంటున్నా. నా ప్రభు నన్ను విమోచించాడు. నా తలల మీద ఎప్పుడు నిత్యానందం ఉంటుంది. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్నాడు ఫిలిప్పీ 4:4. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి. మరలా చెప్పుదును, అగైన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్నాడు. రిజాయిస్ ఇన్ ద లార్డ్ అని నేనేం పొరపాటు చెప్పలేదు. అగైన్ రిజాయిస్ ఇన్ ద లార్డ్ అన్నాడు. ప్రభువునందు ఆనందించడి. మరలా చెప్పుదును, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించడి అన్నాడు. ఎల్లప్పుడు ఆనందించే జనమా క్రైస్తవులంటే? ఎల్లప్పుడు ఆనందించే జనమా? లేకపోతే బొడ చిన్న చిన్న విషయాలకి తాటాకు చెప్పళ్ళకి కూడా బెంబేలు ఎత్తిపోయి కడ బొడ కాచేస్తారా? కొంతమంది అసలు ఎందుకు ఎడతారు కూడా తెలియదు. తెలుసా మీకు? ఏమో ఎందుకు ఎడుతున్నాడు సమాధానం చెప్పరు. నెత్తి మీద కొండ ఉంటుంది అని అంటారు. విన్నారు ఎప్పుడు మీరు? నెత్తి మీద కొండ ఉంటుంది అని అంటారు. ఒక్కొక్కళ్ళు చూస్తే ఎందుకు ఎడుతుంది బొడ కాచేస్తుంటారు. పిచ్చి జనం, స్పష్టత లేని ప్రజలు. దైవభక్తి పట్ల సరైన స్పష్టత లేదు. నువ్వు భక్తి నిజమైందైతే, నీ దుఃఖం నిజమైందైతే, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసులకు నిన్ను నడిపించుద్ది. ఆ మారు మనసు దుఃఖమును
పుట్టించదు, దుఃఖము నిట్టూర్పులు ఎగిరిపోతాయి. నీలో ఇంకా అలాగే ఉన్నాయి అంటే నువ్వు మారు మనసు పొందలా. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. మారు మనసు పొందడానికి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. ఒక రోజు నీకు అది కూడా దూరం అయిపోయే ప్రమాదం ఉంది. ఏశావులాగా ఎలుగెత్తి ఏడ్చినా మారు మనసు పొందే అవకాశం కూడా దొరకని పరిస్థితులు ఒకవేళ ఎదురవుతాయి. అందుకనే యెషయా గ్రంథం 55 అధ్యాయము 6వ వచనంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథం 55 అధ్యాయము 6వ వచనంలో ఏమంటాడంటే, యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెతుకుడి. ఆశీర్వాదం వెతకగూరి మారు మనసు పొందడానికి ప్రయత్నించాడంట ఏశావు. ఆశీర్వాదాన్ని పొందగోరి మళ్ళీ వెతికే అవకాశం లేకుండా కోల్పోయాడు పాపం. ఇప్పుడు దేవుడు కూడా దొరికే కాలం ఇది. ఆయన సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు వెతకండి, ఆయన మీకు దొరుకుతాడు. మారు మనసు పొందండి. ఓ రోజు మారు మనసు పొందే అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంది. ఆ రోజు నువ్వు ఎంత ఎలుగెత్తి ఏడ్చినా ఆ మార్గాలు మూసుకుపోతాయి. కాబట్టి నీ విధి నిర్ణయం ఎప్పుడు నిర్ణయించబడుతుందంటే మారు మనసు పొందే అవకాశం నువ్వు కోల్పోయినప్పుడు నీ విధి నిర్ణయించబడుతుంది. ఏశావు యొక్క విధి అలాగే నిర్ణయించబడింది. ఒకవేళ అలాంటి వాడు మీలో ఎవడైనా ఉండునేమో, చేదైన వేరు ఏదైనా మనసి అనేకులను కలవరపరచడం వలన మీరు కూడా అలాంటి ఒక స్థితిలోనికి దిగజారిపోతారేమో అని క్రైస్తవులను హెచ్చరిస్తూ ఎగ్జాంపుల్గా ఏశావుని చెప్పాడు. ఎవరిగా పాఠం? ఇశ్రాయేలీలుగా క్రైస్తవులుగా? చెప్పండి. హెబ్రీయులకు రాసిన పత్రిక ఎవరికి? హెబ్రీయుల నుంచి క్రైస్తవులైన వారికి. అర్థమైందా? వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మరలా ఏదైతే వదిలిచ్చారో మరలా తిరిగి అలా వెనక్కి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మీరు వాళ్ళకి ప్రోత్సాహంగా అలాంటి వాడు ఎవడైనా ఉన్నాడేమో జాగ్రత్త, ఒక పూటకోటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకుని ఏశావు లాంటి భక్తుడైన వ్యభిచారియను మీలో ఎవడైనా ఉన్నాడేమో, చేదైన వేరు ఏదైనా మొలసి అనేకులను కలవరపరచడం వలన. చేదైన వేరంటే కలవరపరచడం అంటే దుర్బోధలు. కలవరం ఎప్పుడు వస్తుంది? దుర్బోధలకు ఆకర్షితులైనప్పుడు కలవరం వచ్చింది. అర్థమైందా? ఉపదేశించబడిన బోధన బోధించినప్పుడు కలవరం ఏర్పడింది మనుషుల్లో. ఏది రైట్? దానియేలు గారు చెప్పింది రైటా, ఆయన చెప్పింది రైటా అని ఒకలాంటి కలవరం వచ్చేస్తుంది. గల్తీ పత్రికలో 1వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు చదివితే, క్రీస్తు కృపను బట్టి, గల్తీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6 నుండి 8, క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్తకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను సెరగబోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. అంటే భిన్నమైన సువార్త కూడా కలవరం ఏర్పడింది. సువార్త ఉంది, భిన్నమైన సువార్త ఉంది. ఒరిజినల్ ఉంది, నకిలీ ఉంది. నువ్వు నకిలీ విన్నప్పుడు కలవరం ఏర్పడుతుంది. నకిలీ వార్తాహరులు విపరీతంగా ఉన్నారు. సత్యం గడప దాటే లోపు అబద్ధం లోకం అంతా చుట్టేస్తుందంట. ఎలా సాధ్యం అది? సత్యం తెలిసిన వాళ్ళ గమ్మునుంటున్నారు, అబద్ధాలు ప్రచారించే వాళ్ళ వెచ్చలవిడిగా తిరుగుతున్నారు. అదే కదా, దాని ప్రచారకర్తలు ఎక్కువ ఉండమంటే కదా అది ప్రపంచం అంతటా చుట్టేసేది. సత్యం తెలిసిన వాళ్ళేమో పెద్దగా బయట రావట్లేదు ఇంట్లో నుంచి. ఆదివారానికి కూడా కుదరలేదండి అంటున్నారు సత్యం తెలిసిన వాళ్ళు. అబద్ధాలు నమ్మిన వాళ్ళేమో విపరీతంగా లోకం అంతా చుట్టేస్తున్నారు. దాని కొరకు ఎంతైనా ఖర్చు చేస్తామంటున్నారు, దాని కొరకు ఎంతైనా ఇచ్చేస్తామంటున్నారు. సత్యం కొరకు అయితే ముందుకు అడుగులు వేయట్లేదు. అందుకని దానికి ప్రచారం ఎక్కువైపోయింది. భిన్నమైన సువార్త మనుషుల్లో కలవరం ఏర్పాటు చేసింది. భిన్నమైన సువార్త అంటే మీరు ఇంకేదో అనుకోమాకండి. పాత నిబంధన కొత్త నిబంధన కలిపి చేసే బోధ. అది మరి ఒక సువార్త కాదన్నాడా? అంటే మరి ఒకటి అంటే ఏదో ఇతరమాత్ర గ్రంథాల్లో నుంచి తీసుకొచ్చి మిమ్మల్ని కలవరపెట్టే బోధ కాదు. ఇందులోనే ఇంకో బోధ ఉంది. ఇశ్రాయేలీయులకు ఇవ్వబడిన పాత నిబంధన ఉంది. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం మొదటి వచ్చిందండి ఒకసారి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయం మొదటి వచనంలో కొందరు యోధై నుండి వచ్చి వారు మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరని సహోదరులకు బోధించారు. ఒక్క నిమిషం.
రక్షణ పొందడానికి ఏం అవసరం అని ప్రభువు చెప్పాడు? నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. అంతేనా? వీళ్ళేం చెప్తున్నారు? మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు అన్నారు. భిన్నమైన వార్త అంటే ఏమనుకుంటున్నారు? అది బైబిల్లోనే ఉంది. సున్నతి పొందాలనేది ఎక్కడి నుంచి తీసుకున్నారు? మోషే నియమించిన దాంట్లో నుంచి. అసలు రక్షణ పొందడానికి ఏం అవసరం అని ప్రభు చెప్పాడు? బాప్తిస్మం పొందాలన్నాడు. మార్కు 16:16 నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును అన్నాడు. ఇక్కడ సమస్య వచ్చింది. 23 వచ్చింది చూడండి. 15 అధ్యాయం 23 వచ్చిన 15 అధ్యాయము 23 వచనంలో మీరు రాసి వారి చేత పంపింది ఏమనగా అపోస్తలులను పెద్దలైన సహోదరులను అమ్మా కిలికియాలోను నివసించి అన్ని జనులుగా ఉన్న సహోదరులకు శుభము. అందరూ మా యుద్ధను వెళ్ళి తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుగుచున్నారని వింటేనే అన్నాడు. ఒక్క నిమిషం జాగ్రత్త. కొందరు మా యుద్ధ నుండి వచ్చారు, వారి బోధ చేత మీ మనసుల్ని చెరిపి మిమ్మల్ని కలవరపరుస్తున్నారు అన్నాడు. అంటే బోధ కలవరపరుచుద్దా? వచ్చిన వాళ్ళు ఎవరు? ఏం చెప్పారు? ఇంతకెక్కడ? తల్లి నువ్వు చెప్పరా, ఇక్కడే ఉన్నావా? ఏం చెప్పి కలవరపరిచారు చెప్పు అంటున్నాను నేను. అది ఏంటి ఆ భిన్నమైన బోధ అంటున్నాను నేను. భిన్నమైన స్వార్థ చెప్పారు, భిన్నమైన బోధ అని చెప్పారు కదా, కలవర పెట్టే బోధ ఏంటి ఆ బోధ అని అడుగుతున్నా. క్లారిటీ ఉండాలి కదా. భిన్నమైన బోధ అని సరిపోద్దా? ఏంటో ఒక క్లారిటీ ఉండొద్దా? 15 అధ్యాయం మొదటి వచ్చింది చదివించాక ముందే నేను దాన్ని చెప్పాక ఇక్కడికి వచ్చానా? చెప్పకుండా అడుగుతున్నా. పాఠాలు చెప్పకుండా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇవ్వటం తప్పు కదా. మాస్టర్ పాఠం చెప్పకుండా ఆ పాఠం నుంచి క్వశ్చన్ ఇవ్వటం తప్ప కదా. నేను చెప్పి అడుగుతున్నానా చెప్పకుండా అడుగుతున్నానా? చెప్పి అడుగుతున్నాను కదా. ఇప్పుడు చెప్పండి. 15 అధ్యాయం మొదటి వచనంలో కలవర పెట్టి బోధ ఏంటి? సున్నతి పొందాలి. ఎక్కడుంది అది? బైబిల్లోనే ఉంది. ఆదికాండం 17 అధ్యాయంలో దేవుడు అబ్రహాం చెప్పాడు. ధర్మశాస్త్రంలో మోషే దాన్ని ప్రవేశపెట్టాడు. యేసు ప్రభువారు కూడా 8వ రోజు సున్నతి పొందాడు. ఎక్కడది ఈ బోధ? బైబిల్లోది. కలిపి చెరిపెట్టి బోధ అంటే ఏమనుకుంటున్నారు? బైబిల్లోనే తీసుకొచ్చి సంబంధం లేని వ్యక్తులకు అంటగట్టి ఇది మీరు చేయాలి అని రుద్దుతారు చూడండి. అదే ఇప్పుడు డ్యాన్సులు ఎక్కడవి? ఇందాక ఎవరో చిన్నపిల్లల చేత డ్యాన్సులు వేస్తారని చేపిస్తారని ఎవరని అన్నారు. ఎక్కడ? ఆ ఊరు వెళ్ళినప్పుడే చిన్నపిల్లల చేత అక్కడ డ్యాన్సులు వేపిస్తారని అన్నారు. ఎక్కడ అవి డ్యాన్సులు వేపించడం? క్రైస్తవులుగా లేక ఇస్రాయేలీలుగా? ఇజ్రాయేల్ మధ్య జరిగిందా క్రైస్తవుల మధ్య జరిగిందా డ్యాన్సులు? ఇంకా చాలా ఉన్నాయి వాళ్ళ మధ్య జరిగినటువంటి అంగు ఆర్భాటాలు. అవన్నీ ఎక్కడ తీసుకొచ్చి కలిపేస్తున్నారు? క్రైస్తవుల మీద నెట్టేస్తున్నారు. అందుకే నేను దాన్ని ఏమన్నాడు అంటే సేవ కాదు శోధన అన్నాడు. 15 అధ్యాయం 10 వచ్చింది చూడండి. అపోస్తలుల కార్యం 15 అధ్యాయం 10 వచ్చింది. గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడి శిష్యుల మేడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుణ్ణి శోధిస్తున్నారా సేవిస్తున్నారా? అంటే పాత నిబంధనలు ఆచారాలు తీసుకొచ్చి నేడు క్రైస్తవులు అనబడే వారికి రుద్దితే సేవ శోధన? శోధకుడా సేవకుడా? ఒకవేళ నేనే చెప్పాను అనుకో, మీరు సున్నతి పొందిన రక్షణ పొందాలని, నేను సేవకున్నా శోధకున్నా? దేవుని సేవకున్నా, దేవుని శోధించే శోధకున్నా? ఆ శోధకుడని ఒకడు అన్నాడు. ఎవడాడు ఆ శోధకుడు అని బైబిల్లో ఉంది. మత్తయి సువార్త 4 అధ్యాయం, లూకా సువార్త 4 అధ్యాయాలు ఆ శోధకుడు అంటాడు. ఎవడు ఆ శోధకుడు? సాతాను సేవకులు చేసే పని మాట ఇది. పాత కొత్త నిబంధన రెండు కలిపి చెరిపే బోధ చేసేవాడు సాతాను సేవకుడు. దేవునికేమో శోధకుడు, సాతానికేమో సేవకుడు. తెలుసా మీకు? దేవుని శోధిస్తూ సాతానికి సేవ చేస్తూ దేవుని సేవ చేస్తున్నాం అనే మనుషులు ఉన్నారు తెలుసా? మాట్లాడరండి, ఉన్నారా? వాస్తవానికి యాక్చువల్గా రియల్గా చెప్పాలంటే వాడు సాతాను సేవకుడు, దేవుని విషయంలోకి వస్తే శోధకుడు. కానీ ఏం చెప్తాడు ప్రజల మధ్య? దేవుని సేవకుడు అంటాడు.
ఇలాంటి ఒక భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీ మనసును చెడిపోకుండా మారు మనసు పొందండి, మనసు మార్చుకోండి, వాస్తవాలను గ్రహించండి. నీడనే సమయం ఉండగానే మారు మనసు పొంది తిరగండి. ఒకరోజు ఈ కలవరపెట్టే బోధలకి నువ్వు ఒకరు కొట్టుకుపోతే మారు మనసు పొందడానికి అవకాశం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే చేదైన వేరు ఏదైనా మనసి అనేకులు కలవరపరచడం వలన. చేదైన వేరంటే చెప్పండి ఇప్పుడు, అబద్ధ బోధకుడు, అబద్ధ బోధ. చేదైన వేరంటే చెప్పండి, కలవర పెట్టేదేంటి? భిన్నమైన సువార్త, భిన్నమైన బోధ. అంటే ఎక్కడి నుంచి తీసుకుంటారు అది? బైబిల్ నుండే. ఎక్కడ చూపిస్తారు? డ్యాంకులేటు బైబిల్ ఉండే. గంతులేటు ఎక్కడి నుంచి చూపిస్తారు? పిచ్చి పిచ్చి భాషల మాటలు కూడా ఎక్కడి నుంచి చూపిస్తారు? ఇందులోనే చెప్తారు. కాబట్టి ఈ కలిపి చెరిపేడి బోధలకు కూడా కలవరపడతారు మనుషులు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2:11-17 ఒకసారి మనం చదివినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు, మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకులు ఉండక. అంటే పౌలు అంటున్నాడు, నేను నాతో ఉన్న మిగిలిన అపోస్తలులు దేవుని సేవకులు మేము ఎలా ఉన్నామంటే దేవుని వాక్యాన్ని కలిపి చెరపట్లేదు అన్నాడు. కలిపి చెరిపేది ఏంటి? వేరే గ్రంథాల నుంచి తీసుకొచ్చా దేవుని వాక్యమేనా? దేవుని వాక్యమే. దేవుని వాక్యాన్నే కలిపి చెరుపుతారు. 66 పుస్తకాలు ఉన్న దేవుని వాక్యమే. కానీ ఏది ఎవరికి అనేది తెలియకుండా కలిపి చెరిపి కార్యక్రమం చేస్తున్నారు. అనేకులు ఉన్నారు అలాగన్నాడు. సో ఇక్కడ ఆ కలిపి చెరిపే బోధకి కలవరం ఏర్పడుతుంది. మీలో ఆ కలవరం రాకుండా ఉండాలంటే మారు మనసు పొంది తిరగండి, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన అన్నాడు కదా, మీ హృదయములను కలవరపడనీకుడి. యోహాను 14:1 అన్నాడు కదా, మీ హృదయములను కలవరపడనీకండి. దేవుని ఎందుకు విశ్వాసం ఉంచున్నారు, నా ఎందుకు కూడా విశ్వాసం ఉంచండి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారు కలవరపడరు అన్నాడు. ప్రభువులందు విశ్వాసం ఉంచితే కలవరపడరు అన్నాడు. కాబట్టి మారు మనసు పొందడానికి అవకాశం లేని పరిస్థితి ఒకటి ఎదురవుద్ది. అది రాకముందే మారు మనసు పొంది తిరగాలి. లేదంటే మన విధి ఏశావులాగా నిర్ణయించబడే ప్రమాదం ఉంది. అంటే దేవుడు నీ డెస్టినీని డిసైడ్ చేస్తాడు. విధి నిర్ణయం అంటే డిసైడింగ్ యువర్ డెస్టినీ, అంటే నీ అంతిమ గమ్యాన్ని తీర్మానించడం. అది ఆయన చేతిలో ఉంది, దేవుని చేతిలో. నీ గతి నీకు ఇంతే. ఒకసారి అన్నాడు, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వారు వృద్ధి చూసిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిరివేసి అని అన్నాడు. అట్టి వారు మారు మనసు పొందుతారో అసాధ్యమని అన్నాడు. మారు మనసు పొందినట్లు 10వ అధ్యాయమేనా? ఒకసారి చూడండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను చూచి పరిశుద్ధాత్మలు పాలు పొంది వారి దేవుని దివ్య వాక్యమును రాబోయే సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిరివేర్చి బాహాటంగా ఆయన అవమానపరుచున్నారు. కనుక మారు మనసు పొందినట్టు వారిని మరలా నూతన పరచుట అసాధ్యం అన్నాడు. ఆ పరిస్థితి కూడా వస్తుందా? మారు మనసు పొందాలనుకున్న తర్వాత అట్టి అవకాశం లేని పరిస్థితి ఏసావు పొందాడు. అలాగే ఇందులోకి వచ్చిన తర్వాత మరలా ఇప్పుడే ఇంతకుముందు ఒక మాట విన్నాను. ఇంతకుముందు బాగానే ఉండేవారండి, దేవుడు అంటే బాగానే ఉండేవారండి, ఈ మధ్య ఎందుకు దూరం పోయారు అర్థం కావట్లేదని ఒక సోదరుడు అన్నాడు. ఎందుకు ఇలాంటివన్నీ నాకే వినపడుతుంటాయి. ఆ ఊరు వెళితే అక్కడ కొన్ని వినపడ్డి, ఇంకో సోదరుడు ఇంటికి వెళ్తే ఆడ ఈ మాట చెప్తున్నాడు. ప్రారంభంలో బాగానే ఉండేవాడండి మా సోదరుడు, మా అన్నగారు. తర్వాత ఏమవుతాడు, ఏంటో చేసి ఈ మధ్య దూరం అయిపోయాడు. అనుకోరు ప్రార్థన చేయండి అని తల్లిగారు అంటే వచ్చిందా తల్లి? ఏది వచ్చిందా? ఉందా? అక్కడ ఉంది. రైట్. ప్రారంభంలో బాగానే ఉండేవాళ్ళంట. అది అలాగే కంటిన్యూ అయితే పరిస్థితి ఎలా మారిపోద్దంటే అట్టి వారిని మనసు పొందినట్లు మరలా నూతన పరచుట అసాధ్యం. అంటే దేవుడే చేతులు ఎత్తేస్తాడా? దేవుడే వదిలేస్తాడా? ఆ పరిస్థితి రాకుండానే ఏం చేయాలి? మారు మనసు పొందాలి. లేకపోతే నీ డెస్టినీని డిసైడ్ చేస్తాడు ఆయన. నీ గతికి ఇంతే.
అని వదిలేస్తాడు. సో ఆ పరిస్థితి రాకుండానే మారు మనసు పొందాలి. ఇది మొదటిది. మన డెస్టినీ ఎప్పుడు డిసైడ్ చేయబడుతుందంటే మారు మనసు పొందడానికి అవకాశం ఉన్నప్పుడే మారు మనసు పొంది తిరుగుదాం, లేకపోతే నీ గతి ఇంతే అని దేవుడు కూడా చేతులెత్తాడు. సెకండ్ వచ్చేసరికి రెండోది, మన యొక్క విధి ఇంకెప్పుడు నిర్ణయించబడుతుందని మనం ఆలోచన చేసినట్లయితే హృదయం కఠినం కాకముందే దేవుని వైపుకి తిరగాలి. ఒకవేళ హృదయం కఠినమైపోతే వారి యొక్క అంతిమ గమ్యాన్ని దేవుడు డిసైడ్ చేస్తాడు, వీళ్ళు గతింతారని. లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు బానిసత్వం విడుదల పొంది 6 లక్షల పైబడి బయటకు వచ్చారు. కానీ వారు హృదయం కఠినమైపోవటం వల్ల అనేక సార్లు సనిగి గొనిగి దేవుని మీద, దేవుని యొక్క సేవకుల మీద తిరుగుబాటు చేయటం వలన అరణ్యములోనే సంహరించబడ్డారు. బయలుదేరిన వారిలో యెహోషువ, కాలేబు అనే 2 తప్ప మొత్తం అక్కడే సంహరించబడ్డారు. కారణం ఏంటంటే వారి హృదయాలోచనలో తప్పిపోయి హృదయ కాఠిన్యము వలన దేవుడు వారిని అరణ్యములోనే సంహరించాడని ఇది కూడా హెబ్రీలోంచి మారిన క్రైస్తవులకి రాస్తున్నాడు. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8 నుండి, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో రోదన దినమున కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. హృదయాలు కఠినమైపోతాయా? హృదయం కఠినమైపోతా? క్రొత్త నిబంధన హృదయాల మీద రాయబడింది అన్నాడు. ఎలాంటి హృదయాల మీద? మెత్తన హృదయాల మీద. హృదయం కఠినమైపోతే క్రొత్త నిబంధన రాయబడదు. అప్పుడు చెప్పండి, క్రొత్త నిబంధన ఎక్కడ రాయబడింది తల్లి? మెత్తని హృదయాల మీద అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో క్రొత్త నిబంధన రాయబడే స్థలం ఏంటంటే మెత్తన హృదయాల మీద. అంటే కఠిన హృదయాల మీద క్రొత్త నిబంధన, క్రీస్తు రక్త నిబంధన రాయబడదు. అవునా? అదేనంది. నేను మెత్తన హృదయాల మీద రాస్తానన్నాడా? 3వ అధ్యాయంలో, లేదంటే హెబ్రీ పత్రికలోనే చదవండి 8-10. హృదయమైన పలకల మీద రాస్తానన్నాడు. సరే, అది ఎక్కడ అంత స్పష్టంగా లేదు, ఇక్కడ చూద్దాం చూడండి. ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు వారితోనూ నేను చేయబో నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మ విధించదును, వారి హృదయం మీద దాన్ని రాసేదను అన్నాడు. అంటే ఇప్పుడు వచ్చాక జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేస్తే క్రొత్త నిబంధన నీ హృదయం మీద రాయబడాలంటే అది మెత్తగా ఉండాలి. ఉదయం రాజు యొక్క హృదయం ఎలా ఉంది, మనసు ఎలా ఉంది? ఎలా ఉందని చదివా మనం? మెత్తని హృదయం గలవాడవై నువ్వు కన్నీరు గాచి నా సన్నిధిని మొరపెట్టావు గనక మీ దినములలో వీరి మీద నా కోపము రాదు, కొంతకాలం వాయిదా వేసుకుంటానన్నాడు. అంటే మెత్తన హృదయాలు, విరిగి నలిగిన హృదయముతో ఆయన ఎద్దకు వచ్చిన వారి వైపు ఆయన కనుదృష్టి ఉంటుంది, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయి అని అన్నాడు. దేవుడు కోరే హృదయాలవి. దేవుడు కోరే హృదయం మెత్తగా ఉంటుంది. మెత్తన హృదయం ఎలా ఉంటుందంటే దేవుని మాటలకి, మంచి మాటలకి తల ఉంచుద్ది. కఠిన హృదయాలు ఎలా ఉంటాయంటే, హృదయం కఠినమైపోతే ఎలా ఉంటుందంటే, ఎగ్జాంపుల్ మీరు నిర్గమాకాండం 5వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయం వరకు చదువు ఇంటికి వెళ్ళారు. ఇటు చూడండి, నాకు వెళ్ళి వదిలేయండి, వెళ్ళమాకండి వెంటనే. ఇప్పుడు ఆ 10 అధ్యాయాలు చదివితే తెల్లారుతుంది మనకి. మర్యాదకు వచ్చి యెహోవా, మోషే అహరోనులు వచ్చి యెహోవా తన జల్లు పంపించమన్నాడు. అబ్బాయి పంపించేసే, ఆయనకి ఏదో పని ఉందంట, వాళ్ళతో పంపించేసే, ఇంత వాళ్ళు ఉన్నారు కదా నీ దగ్గర, ఇప్పుడు వరకు ఏదో అయిపోయింది, ఇక అది లేదులే, ఇక పంపించేసి అన్నాడు. మోషే అహరోనులు వచ్చి ఫరోకి అన్నారు. ఫరో కఠిన హృదయుడై అనేక మార్లు అక్కడ స్టార్టింగ్లోనే యెహోవా ఎవడు, నేను యెహోవా అడిగాను, ప్రజలను పోనీయనన్నాడు. కఠిన హృదయం అలా ఉంటుంది. కఠిన హృదయాలు ఎలా ఉంటారంటే అలా ఉంటారు, దేవుని మాటలకి చోటివ్వరు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి కూడా అలాగే అయిపోయింది, కఠినులు అయిపోయారంట. కళ్ళారా చూసినటువంటి, చెవులారా విన్నటువంటి సంఘటనలు ఎన్నో.
మర్చిపోయారు వాళ్ళు. ఎర్ర సముద్రం 2 పాయలు చేయటం ఆశ్రమాస విషయం. అది ఐగుప్తు దేశంలో 10 తెగుళ్లు రప్పించి ఇశ్రాయేలు ప్రజలు క్షేమంగా ఉంచాడు. ఐగుప్తు దేశంలో అందరి గృహాల్లో ఒక శవం లేచిపోయింది, కానీ ఇశ్రాయేలీలో ఆ గొర్రెపిల్ల యొక్క రక్తం ఏ గుమ్మం మీద అది రాయబడిందో ఆ ఇంట్లో ఏ శవము లేదు. ఆ రోజు ఐగుప్తు దేశంలో పుట్టిన ఘోష ఆకాశాన్ని కంటిందని రాయబడింది. మీరు నిర్గమాకాండం 12 చదివితే. కానీ ఇశ్రాయేలీల ఇంట్లో మాత్రం ఏ హాని జరగలేదు. ఒకసారి ఇటు చూడు, నాకెళ్ళి శ్రద్ధగా వినండి. ఆ రోజు దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వారు ఆకాశాన్ని కంటేంత గొప్ప ఘోష పుట్టింది ఆ రోజు ఐగుప్తు దేశం మీద. ఇశ్రాయేలుకి మాత్రం ప్రాణహాని జరగదు. కళ్ళారా చూశారు, చెవులారా విన్నారు. వాళ్ళ కళ్ళ ముందు ఎన్నో అద్భుతాలు సూచక్రియలు జరిగాయి. మీరు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం మొదటి నుంచి చదివినట్లయితే అక్కడ అంటాడు, ఇశ్రాయేలీలు ఎందుకు సంహరించబడ్డారు అరణ్యములు అంటానికి కొన్ని కారణాలు అక్కడ రాశాడు. సహోదరులారా, అదేమనగా మనకు మిత్రులందరూ కింద 3వ వచనం చదవమ డైరెక్ట్ గా. అందరూ ఒకే ఆహారం భుజించారు. అంటే 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడు వాళ్ళని. అమ్మ ఏం పేరు నీ పేరు చెప్పమ్మా, పర్లేదు. సరే, మర్చిపోయింది, గుర్తొచ్చా చెప్పింది నాకు. నేను అప్పుడప్పుడు ఒక్కొక్కటి పేరు అడుగుతుంటాను. ఎవరిని అడుగుతాను తెలియదు, ఓకేనా? ఎవరిని అడుగుతుంది కానీ పేరు అడుగుతుంటాను మిమ్మల్ని. నాకేం అవసరం మీ పేరు అంటే నాకేం అవసరం లేదు. మీరు నిద్రపోతున్నారని నాకు తెలిసినప్పుడు మిమ్మల్ని లేపడానికి అడుగుతాను నేను, ఓకేనా? రైట్, జాగ్రత్తగా రండి. 4వ వచనం చదువుదాం. 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడు, వాళ్ళు తిన్నారు. మాంసం కావాలని పూరేళ్ళు ఇచ్చారు, అది కూడా తిన్నారు. ఆ తర్వాత చదవమ్మా. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదన్నాడు. ఎక్కువగా అక్కడి చక్కని స్వాగతాలు. ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా లేదంటే విశ్వాసం లేదు, అంతే కదా. హెబ్రీ 11:6 ఏమన్నాడు? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు అయినట అసాధ్యం అన్నాడు. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెతక వారికి తగిన ఫలము దయచేవాడు నమ్మవలను కదా అని హెబ్రీ 11:6 అన్నాడు కదా, అవునా? ఇప్పుడు వాళ్ళు ఇష్టలుగా లేరంటే అర్థం ఏంటి? విశ్వాసులుగా లేరు, అవిశ్వాసులుగా మారారు. అంతేనా? అంతేనా? కళ్ళారా చూశారు, నమ్మల. విశ్వాసులు లేకుండా అవిశ్వాసులకు వెళ్ళారు. ఎక్కువ మంది విశ్వాసాన్ని కోల్పోయారు. తద్వారా ఏం జరిగింది చదవమ్మా. వారు 4వ వచనం జరుగుతుంది. ఒకే పానం చేసిరి, ఏలేనుగా తమను వెంబడించిన బండలో తాగిరి. 5వ వచనం కంటే చదవండి. వారు ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు కనుక అరణ్యంలో సంహరింపబడ్డారు. ఎందుకని సంహరించబడ్డారు? దేవునికి ఇష్టలుగా లేదు కనుక. అంటే ఏం లేదు? విశ్వాసం లేదు కనుక. దేవునికి ఇష్టం ఉండాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం ఉండుట అసాధ్యం అన్నాడు కనుక వారిలో విశ్వాసం లేదని క్లియర్. అంటే కళ్ళారా చూసి చెవులారా విన్న వారికి విశ్వాసం లేదంట. కానీ కళ్ళతో చూడలేదు, చెవులతో విందో కాబట్టి వృత్తిరీత్యా వేశ్య, ఇశ్రాయేలు జాతికి చెందినటువంటి స్త్రీ కూడా కాదు. ఎరుకో పట్టణస్తురాలు. యెహోషువ గ్రంథం 2-3 అధ్యాయాలు చదివితే ఎరుకో పట్టణస్తురాలు, వృత్తిరీత్యా వేశ్య, కేవలం చెవులతో వింది. ఇశ్రాయేలు దేవుడంట, పెద్ద పెద్ద మనగాలు రాజులు కూడా ఓడిస్తున్నాడంట. వాళ్ళకి ఏ శ్రమలు వచ్చినా కాపాడుతూ వస్తున్నాడంట. వారి ముందు ఏ జనం కూడా నిలబట్టలేదంట. ఆ మాట వినగానే మా గుండెలు కరిగిపోయినాయి. మీ వల్ల మాకు భయం పుట్టుద్ది, మీ వల్ల ఈ దేశానికి నష్టం కలుగుతుంది, మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకుంటారు, మీ ముందు ఏ జనము నిలవదు. ఆయనే దేవుడు, ఆకాశం ముందు ఆయన దేవుడు, భూమి మీద కూడా ఆయనే దేవుడు, ఆయన తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పగలిగింది ఆమె. ఆమె కళ్ళతో చూసిందా ఎర్ర సముద్రం ఎండిపాయలు అవటం, ఆకాశాన్ని మన్నా కొరటం చూసిందా? ఆమె ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉందా? ఆవిడకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు, కానీ చెవులతో విని విశ్వాసం ఉంచింది. కాబట్టి హెబ్రీ యాకోబు క్రియలతో కూడిన విశ్వాసాన్ని వివరిస్తూ రాహాబు అనే వేశ్య విశ్వాసాన్ని వివరించాడు యాకోబు 2వ అధ్యాయంలో. వింటున్నారా? అర్థమవుతుందా? కళ్ళ
కళ్ళతో చూసినవాడు, చెవులతో విన్నవాడు, నోటితో తిని అనుభవించిన వాడేమో విశ్వాసం లేకుండా అరణ్యంలో రాలిపోతే, కళ్ళతో చూడకపోయినా కేవలం విని విశ్వసించినటువంటి రాహాబును వేశ్య క్రియలతో కూడిన విశ్వాసిగా పరిగణించబడి అది చనిపోయిన తర్వాత కూడా క్రైస్తవులు క్రియలతో కూడిన విశ్వాసులు అయి ఉండాలని చెప్పడానికి ఎగ్జాంపుల్గా అబ్రహాం పక్కన, విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం పక్కన విశ్వాసురాలైనటువంటి రాహాబుని వేశ్యను చేర్చాడు పరిశుద్ధాత్ముడు. వాట్ ఏ వండర్ఫుల్ క్యారెక్టర్, రియల్లీ వండర్ఫుల్ క్యారెక్టర్. అది ఒక అన్యురాలు, ఎరుకు పట్టణస్థానం, వృత్తిరీత్యా కూడా వేశ్య. కానీ ఈమె నమ్మింది ఆకాశం మందు ఆయన దేవుడు, భూమి మీద ఆయన దేవుడు, ఆయన ఎదుట ఏ జనమో నిలబడదు, ఏ జనం నిలబడదు అని విశ్వసించింది. కానీ కళ్ళారా చూసి, చెవులారా విని, నోటుతో తిని రుచి చూచినటువంటి జనమేమో విశ్వసించకుండా అరణ్యంలో రాలిపోయారు. దానికి రీజన్ ఏంటంటే హృదయాలు కఠినమైపోయాయి. దేవుడు చేసిన మేలులు మర్చిపోతున్నారు. పుట్టించింది ఆయనే, పోషించేది ఆయనే, సంరక్షించేది ఆయనే సంగతి మర్చిపోతున్నారు. సంవత్సరాలు గడుపుతున్నాయి, ఏదో సాధించినట్టుగా 30 నైటున గంతులేస్తున్నారు. కానీ సృష్టికర్త దేవునికి వచ్చినటువంటి కామన్ సెన్స్ లేకుండా, కనీస జ్ఞానం లేకుండా బతికేస్తున్నారు. నిజమేనా? ఇజ్రాయెల్ పరిస్థితి అదే. ఒకసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయానికి వచ్చేయండి, 8వ వచనం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపం పుట్టించినప్పటి వల్లే మీ హృదయములను కఠినపరచుకొనుకుడి. 40 సంవత్సరములు నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించింది. కావున నేను ఆ తరము వారి వలన విసిగి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలు తప్పిపోతున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పి తిని అన్నాడు. అసలు కానాన్ దేశంలో ప్రవేశించకుండా ఉండడానికి రీజన్ ఏంటి? బయలుదేరులు ఎంతమంది తెలుసా? ఒకసారి 1వ అధ్యాయం సంఖ్యాకాండం 46 వచ్చింది చూడండి. సంఖ్యాకాండం 1:46 చూడండి. 4 సంఖ్యాకాండం 1:46 తీలేదా? ఎంతమ్మా? 6,03,550 మంది. 14వ అధ్యాయం 30 వచ్చింది కదా తల్లి. 14:30 బయలుదేరినోళ్ళేమో 6,03,000 మంది పైన. ఇప్పుడు 14వ అధ్యాయం 30 వచ్చిన యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువ తప్ప ఎవరిని దాంట్లో ప్రవేశింపనీయను అని అన్నాడు. పక్క నిమిషం ఇంకా కనాను దేశం సరిహద్దుల్లో కూడా వెళ్ళలేదు, మధ్యలోనే. అంటే వారి డెస్టినీని డిసైడ్ చేశాడు దేవుడు. వింటున్నారా? అర్థమవుతుందా? వాళ్ళు ఇంకా కనాను దేశం వెళ్ళకి చాలా మంది సజీవులు గారు ఉన్నారు. వాళ్ళు బతికుండగానే వాళ్ళ మైండ్ సెట్ ఎరిగినటువంటి, వాళ్ళ మనసులో దేవునికి ఉన్నటువంటి ఆలోచన, వారి హృదయంలో ఎక్కడెక్కడ తప్పిపోయారో వారి హృదయాలోచనలు ఎరిగిన దేవుడు. పాటలు పాడతాం, హృదయాలోచన ఎరిగిన దేవాన్ని. వారి హృదయాలోచన ఎరిగిన దేవుడు వారిలో యెహోషువ, కాలేబు తప్ప ఎవ్వడు దాంట్లో ప్రవేశింపడని, అసలు వాళ్ళు సంహారం ఇంకా జరగక ముందే, పూర్తిగా సంహారకుడు ఇంకా పూర్తిగా వారిని సంహరింపక ముందే వారి డెస్టినీని డిసైడ్ చేశాడు దేవుడు, వారి విధిని నిర్ణయించాడు దేవుడు. దానికి రీజన్ ఏంటంటే హృదయ కాఠిన్యం. దేవుడు చేసిన మేలులు మరొకటివే కాకుండా, దేవుని సేవకులపై తిరుగుబాటు చేయటమే కాకుండా, దేవుడి మీద తిరుగుబాటు చేసి ఆహారం కావాలంటే ఆయన మన్నానిచ్చాడు, మాంసం కావాలంటే పూరేళ్ళు ఇచ్చాడు. అయినా సాలదన్నట్టు అనేక సార్లు సణిగారు, గొణిగారు. ఆఖరికి నాయకుడైన మోషే మీద కూడా తిరుగుబాటు చేశారు. దాని ప్రతిఫలం ఏంటంటే అరణ్యములోనే సంహరించబడ్డారు. ఎందుకు ఇలా చేశారనంటే వారి హృదయ కాఠిన్యం. కమ్ బ్యాక్ హెబ్రీ థాట్ చాట్. ఒకసారి హెబ్రీ పత్రిక 3వ అధ్యాయానికి వచ్చాను. మళ్ళీ
12 చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:12. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము, ఆ కఠిన హృదయానికి మరో పేరు పెట్టాడు దేవుడు. చెప్పండి, కఠిన హృదయం కఠినమైతే దానికి ఇంకొక నామకరణం చేశాడు దేవుడు. ఏంటో నామకరణం? విశ్వాసము లేని దుష్ట హృదయం. మీలో ఎవరి యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోనంట. ఇది జాగ్రత్తగా చూసుకోవాలా? హృదయం కఠినమైపోయిందేమో, దుష్ట హృదయంగా మారిపోయిందేమో. అలా మారినటువంటి ఇశ్రాయేలీయుల యొక్క విధిని దేవుడు నిర్ణయించాడు. వాళ్ళు ఇంకా సంహారకుడి చేత సంహరింపబడక ముందే వాళ్ళు ఎవ్వడు అక్కడికి వెళ్ళడు, యెహోషువ కాలేబు తప్ప మొత్తం ఇక్కడే నాశనం అయిపోతారని చెప్పేశాడు. సంహరింపబడతారని. అంటే వాళ్ళ డెస్టినీని డిసైడ్ చేసాడు అప్పుడే. కింద చూద్దాం. నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకోబడుకుడని ఆయన చెప్పిన గనుక పాపం వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకున్నట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి అని అన్నాడు. హృదయాలు కఠినపరచబడకుండా ఉండాలంటే బుద్ధి చెప్పేవారు కావాలి. బుద్ధి చెప్పేవారిని చాలా మంది ఇష్టపడరు. బుద్ధి చెప్పేవారిని అసహించుకుంటారు. బుద్ధి చెప్పేవారి మీద పగబెట్టుకుంటారు. బుద్ధి చెప్పేవారు ఇంటికి రావద్దంటారు. బుద్ధి చెప్పేవారంటే వాళ్ళ ముఖం కూడా చూడనంటారు. అదొక దౌర్భాగ్యకరమైన కఠిన హృదయం. అదే దుష్ట హృదయం అంటే అలాగే ఉంటుంది. ఈ హృదయం ఏమాత్రం మెత్తగా ఉన్నా కఠినపరచబడకపోతే నీకు బుద్ధి చెప్పేవారిని సాదరంగా ఆహ్వానిస్తా. నిన్ను బొజ్జగించి లాలించి నీ దగ్గర ఏదో ఒకటి లాభాన్ని సంపాదించుకునే వాడికైతే కార్పొరేట్ వేసి పిలుస్తావు. నిన్ను బుద్ధి చెప్పేవాడైతే ముఖం మీదే తలుపేస్తారు. అవసరమైతే ఫోన్ చేస్తే బ్రదర్ ఈరోజు ఖాళీ లేదు బ్రదర్, ఇంటి దగ్గరే ఉంటారు, ఎక్కడికి వెళ్ళిసావరు. అలాగే పెద్ద పని పాటలే ఉండవు. ఏదో పని ఉన్నట్టు ఖాళీ లేదు బ్రదర్ అంటారు. అని బుద్ధి చెప్తానికి వస్తున్నాడు కదా. బుద్ధి చెప్పడానికి వచ్చేవాడికి ఏమో అలాగా, నిన్ను దోసుకోవడానికి వచ్చేవాడికి ఏమో రండి బ్రదరు ఇప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నాం మీకోసమే. మేము మా టూర్లు ఎప్పుడు మీకు తెరిచే ఉంటాయి. ఆల్వేస్ వెల్కమ్. నిన్ను బొజ్జగించి నిన్ను లాలించి నిన్ను మెప్పించి నీ దురద చెవులకి అనుకూలమైన బోధలు చేసేవాడికైతే రెడ్ కార్పెట్లు వేసి పిలుస్తాము. నీకు బుద్ధి చెప్పేవాడైతే ఖాళీ లేదు బ్రదర్, సో సారీ బ్రదర్, మళ్ళీ ఎప్పుడైనా చూద్దాంలే, ఇంకెప్పుడైనా ఆలోచిద్దామనంట. అపోస్తులు కూడా అలాగే బోధించినప్పుడు మరుసటి విశ్రాంతి దినం ఆలోచిద్దాం ఉన్నారంట కొంతమంది. ఇప్పుడు చాలే, మీరు చెప్పింది నేను తట్టుకోలేకపోతున్నాను బాబాయ్, నమస్కారం మీకు, మీరు వెళ్ళండి ఇప్పుడు ప్రస్తుతానికి, తర్వాత మళ్ళీ ఇప్పుడు నువ్వు చెప్పింది కానీ అన్నారు. మీరు అపోస్తుల గారి 13వ అధ్యాయం చదివితే ఈ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కూడా ఉందండి. ఎవరికి? అపోస్తులకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. ఏంటి ఎక్స్పీరియన్స్? మరుసటి విశ్రాంతి దినం మళ్ళీ వచ్చి చెప్పండి, ఇప్పుడు చాలు, చాలా తట్టుకోలేకపోతుంది, ఇప్పటికి ఎక్కువైంది డోస్ అన్నారు. డోస్ ఇప్పటికి ఎక్కువైపోయింది, మళ్ళీ ఇంకెప్పుడు వచ్చి చెప్తారు వెళ్ళాను అన్నారు. వాస్తవాలు చెప్పేవారికి అలాంటి పరిస్థితులు ఎదురైనాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి ఒకసారి. కఠినమైపోయి బుద్ధి చెప్పేవారిని నిరాకరించకుండా చూసుకోవాలన్నాడు. చదవండి ఒకసారి. ఏమన్నాడు? మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మటు గట్టిగా చేపట్టినడల క్రీస్తులో పాలువారమైందము. విధి కోపం పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరినీ కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించను? పాపం చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయిను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణం చేశాను? ఎక్కడ చేశాడు? సంఖ్యాకాండం 14:30 చేశాడు కదా. సంఖ్యాకాండం 14:30 యెహోషువ తప్ప కాలేబు తప్ప ఎప్పుడు అక్కడికి వెళ్ళాలని ప్రమాణం చేశాడు కదా. ఎవరి విషయమే ప్రమాణం చేశారు? పాపుల విషయంలో. ఎవరి విషయమే ప్రమాణం చేశారు? కఠిన హృదయాల విషయంలో. ఎవరి విషయమే ప్రమాణం చేశారు? దుష్ట హృదయాల విషయంలో. మన హృదయం కూడా అలాగే మారిపోతే వాళ్ళకి కణాన్ని దూరమైంది, నీకు ఏకంగా పరలోకమే దూరం అయిపోద్ది. మీకు అర్థమైందా లేదా? వాళ్ళకి భూ సంబంధమైన యెరూషలేముకి వెళ్ళలేకపోయారు,
మనం పరలోక బిరుచులేంకి వెళ్లకుండా మన డెస్టినీ డిసైడ్ చేయబడింది. ఇక వద్దులేరా నువ్వు పరలోకం నీకు కరెక్ట్, నరకమే కరెక్ట్ అని డిసైడ్ చేస్తాడు. నీ హృదయం కఠినం అయిపోతే పరిస్థితులు అలా ఉంటాయి. బుద్ధి చెప్పి వారిని నిరాకరిస్తావు, సత్యానికి చోటువు, దుర్బోధకి బాగా చెవులిస్తావు. నీ హృదయం కఠినం అయిపోయి అరణ్యంలో ఇశ్రాయేలీయుల శవాలు ఎలాగైతే రాలిపోయినాయో అలాగే పరలోకానికి వెళ్లకుండా నీ యాత్ర మధ్యలో ముగిసిపోయే ప్రమాదం ఉంది. మందు కూడా యాత్రే కదా, పరదేశులు యాత్రికులు అన్నాడు కదా. యాత్ర దినాల మధ్యలోనే నీ డెస్టినీని డైవర్ట్ చేయకుండా చూసుకోవాలి. అర్థమైంది? ఇప్పుడు గూగుల్ మ్యాప్ పెట్టుకొని వచ్చినప్పుడు ఒకసారి అది పక్కకు తీసుకెళ్ళుద్ది, ఎందుకంటే అటు కూడా తిరిగి వస్తాం. కానీ మంచి రోడ్డుని వదిలేసి అది చెడ్డ రోడ్డు తీసుకొని వస్తుంది, అక్కడ ఇరుక్కుపోతాం అంటే డైవర్ట్ చేస్తుంది అది. గూగుల్ మ్యాప్ని ఒకసారి నమ్మడానికి లేదు. నాకు రాత్రిపూట చాలాసార్లు ఈ సమస్యలు వచ్చినాయి. అర్థమైందా? చింతపల్లి ఫారెస్ట్ ఏరియాకి వెళ్తాను, పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ రూట్లు సరిగ్గా గుర్తుండిస్తావు. అడవిలో ఈ గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే అది ఒక్కోసారి ఎటు తీసుకెళ్ళింది, గంటల తరబడి తిరగటం సరిపోద్ది. అందుకని అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే 2-3 సార్లు ఇలా జరిగిన తర్వాత నైటు అదే నర్సీపట్నంలో కొనుక్కొని పొద్దున్నే లేచి వెళ్తున్నాం. పగలనుకో వాళ్ళు నడితే చెప్తారు, రాత్రిపూట వాళ్ళు కనపడతారు అడవిలో. అంటే డెస్టినీ డైవర్ట్ చేసింది రూట్ మ్యాప్ సరిగ్గా లేకపోతే. మన యాత్ర పరదేశులు యాత్రికులు కదా, ఈ యాత్ర పరలోకానికి కాకుండా నరకానికి డైవర్ట్ చేస్తుంది. నీకు తెలియకుండానే నరకానికి డైవర్ట్ అవుతావు. పరలోకానికి వెళ్తున్నాననే భ్రమలో ఉంటావు. తిన్నర మార్గంలోనే ఉన్నారనుకుంటా వంకర మార్గంలో జర్నీ చేస్తుంటాం. నీ డెస్టినీ డైవర్ట్ అయిపోద్ది. కారణం ఏంటంటే నీ హృదయం కఠినమైపోయింది. సరి చేసుకోవడానికి ఇష్టపట్లా, దిద్దుబాటుని ప్రేమించట్లా, దిద్దుబాటుని అసహించుకుంటున్నావు, బుద్ధి చెప్పే వారిని నిరాకరిస్తున్నావు. దానికి రీజన్ ఏంటంటే హృదయము దుష్ట హృదయంగా మారింది. మెత్తగా ఉండాల్సిన హృదయం కఠినమైపోయింది. కఠిన హృదయాలకి డెస్టినీ డిజైడ్ చేయబడలే. దేవుడు నీ హృదయం కఠినం అయిపోతే నీ విధిని నిర్ణయించేస్తాడు. ఇది రెండవది. మూడవది, మనం చచ్చిపోతే మన విధి నిర్ణయించబడుద్ది. చచ్చిపోయిన తర్వాత ఇంక నీకేమి మార్చుకోవడం, చేర్పులు, మార్పులు గీపులు లేవు. అర్థమైందా? చనిపోయిన తర్వాత చనిపోయిన వాడి కొరకు చనిపోయినవాడు ఏం చేసుకోలేడు, చనిపోయిన వాడి కొరకు బతుకున్నవాడు కూడా వాడి కొరకు ఏం చేయలేడు. అమాయకత్వంగా పెండాకూడు తద్దినాలు ఏవో పెట్టుకుంటారేమో కానీ ఆ పెండాకూడు తద్దినాల వల్ల చచ్చినోడికి ఒరిగేది ఏమి లేదు, బతుకున్నోడికి పెండాకూడు పెట్టోడికి కూడా ఒరిగేది ఏమీ లేదు. వన్స్ నువ్వు డైడ్ అయితే చచ్చిన రోజున నీ డెస్టినీ డిసైడ్ చేయబడుతుంది. యువర్ డెత్ డే యువర్ డిసైడింగ్, యువర్ డెస్టినీ ఈజ్ డిసైడింగ్ అన్నాడు. అంటే నీ విధి నిర్ణయాన్ని నువ్వు చనిపోయిన రోజు చేసేస్తాడు దేవుడు. ఆ తర్వాత నువ్వు మార్చుకోవడానికి ఏమీ ఉండదు. మనకు బాగా తెలిసిన ఒక ప్యాసేజ్, ఒక భాగం, లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి ఆఖరి వచనాలు. ధనవంతుడు లాజరు యొక్క స్టోరీ ఉండదు కదా. అక్కడ ధనవంతుడు భూమి మీద బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు దరిద్రుడుగా తినడానికి తిండి కూడా లేక ధనవంతుడు డైనింగ్ టేబుల్ మీద నుంచి కింద పడే రొట్టె ముక్కలతో ఆహారం తిని ఆకలి తెచ్చుకునేవాడు. వీడేమో ధనవంతుడు ప్రతిదినము ఖరీదైన వస్త్రాలు, ఖరీదైన భోజనాలతో ప్రతిదినము బహుగా సుఖపడుతుండేవాడు. అయితే ఇద్దరు ఒకరోజు చచ్చిపోవాలి కదా. ధనవంతుడు ఏం చచ్చిపోవాలి, దరిద్రుడైనా చనిపోవాలి. ధనవంతుడికి మరణం రాదని ఏమైనా ఉందా? దేవుని స్నేహితులను పిలవబడిన అబ్రహాం చచ్చిపోయాడు. దేవుని హృదయానికి దగ్గరగా జీవించిన దావీదు చచ్చిపోయాడు. అసలు ఏ పాపం చేయని యేసు ప్రభు చచ్చిపోయాడా? చెప్పండి. మనుషులందరూ ఒకసారి మృతి పొందాలని హెబ్రీ 9:27 అంటుందా? మనుషులందరూ ఒకసారి మృతి పొందాలా? ఏదో ఒకరోజు చచ్చిపోతామండి, అది కన్ఫామ్. మనకు ఆశీర్వాదం ఏంటో తెలుసా? నాకు అర్థమైన ఆశీర్వాదం, నా మరణదినం నాకు తెలియకుండా నన్ను చంపేస్తున్నాడు దేవుడు. ప్రైజ్ టు ది గాడ్. దేవునికి స్తోత్రం అని చెప్తాను. దాన్ని రేపు చచ్చిపోతున్నానని తెలిసి ఈరోజు ఎట్లుండో తెలుసా? రేపు సిరివేస్తారని తెలిసినప్పుడు అసలు చచ్చిపోవటానికి వచ్చానని చెప్పిన ప్రభువే చెమట రక్త బిందు వలె మారిపోయింది. ఆయన మరణం అంత భయంకరంగా ఉంటుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు భయంకరమైన చిత్రహింసలు పెట్టి చంపుతారు ఆయన్ని. భవిష్యత్తు జ్ఞాని అయిన యేసు ప్రభు అనేది తలంచుకుంటే ఆ గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందు వలె మారింది అన్నాడు.
ఏ త్యాగం చేయడానికి వచ్చానని చెప్పాడు? మనిషి కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయటకును అనేకుల కొరకు విమోచన క్రయధనంగా తన ప్రాణం పెట్టుటకు వచ్చాడు అన్నాడు. అప్పటి నుండి యేసు మనుషులకు అప్పగించబడి, చంపబడి, సమాధి చేయబడి 3వ దినం లేచుట ఖచ్చితంగా జరుగుద్దని చెప్పాడు ఆయనే. అది సమీపించిన కొలది ఆయనలో కూడా టెన్షన్ మొదలైంది. ఎందుకంటే ఆయన కూడా శరీరంలో ఉన్నాడు. తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించని మొరపెట్టాడు. ఆయన వచ్చిన పనికి భిన్నంగా ప్రార్థన చేశాడు. ఆ గిన్నె తొలగిస్తే ఈ రోజు నీకు నాకు విమోచన లేదు, విమోచన క్రయధనం చెల్లించే అవకాశమే లేదు. అందుకని తండ్రి ఆయన మాట పక్కన పెట్టేశాడు. నరజాతిని ఎక్కువ ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినని కంటత వాక్యం చెప్తారు యోహాను సువార్త 3:16. దేవుడు లోకాన్ని ఎంత ప్రేమించాడంటే యేసు ప్రభు కంటే ఎక్కువ ప్రేమించాడు. యేసు ప్రభు ప్రార్థన చేశాడు, తండ్రి నీ చిత్తమైతే గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు. ఆయన ప్రార్థన వినలా దేవుడు. ఒకవేళ విని ఆ గిన్నె తొలగించినట్లయితే నీ పట్ల నా పట్ల ఉన్న ప్రేమ అంత ఎక్కువ అనిపించేదిగా. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. దేనికి? నశించిపోకుండా, మనం నశించిపోకుండా నిత్య జీవం పొందడానికి ఆయనని అనుగ్రహించాడు. ఈ అనుగ్రహించే ఈ క్రమంలో ఈ తండ్రి కుమారుల మధ్య సంఘర్షణలో గెచ్చమనే తోటలో ఈయన మొరపెడుతున్నాడు, ఆయన వింటున్నాడు, ఈయన మొరపెడుతున్నాడు, ఆయన వింటున్నాడు. తండ్రి నీ చిత్తమైన దిగిన నా యొద్ద నుండి తొలగించి అంటున్నాడు. ఆయనేమో కుదరదంటున్నాడు. ఆయన చెమట రక్త బిందు వలె మారిపోయింది. శిష్యులు బతిమాలుతున్నాడు, మీరు నా కోసం ప్రార్థన చేయండి, నాకు ధైర్యం ప్రసాదించండి, మీరు నా కోసం ప్రార్థన చేయండి నన్ను బలపరచడానికని. వీళ్ళని అడిగాడు. వీళ్ళేమో ఒకసారి వచ్చారు కదా, చెప్పున్నారు, నిద్రపోయారు, మళ్ళీ వచ్చాడు, లేపాడు, నా కోసం కాసేపు కూడా ప్రార్థన చేయలేరు మీరు అని అన్నాడు. సరే ఈ లెక్కలు చేయలేదని ఆయనే వెళ్ళి తెల్లవారు మొరపెట్టి చెమట రక్త బిందు వల్ల మారిపోయింది. ఆ సంఘర్షణలో ప్రభు యేసే రేపు చచ్చిపోతున్నాను భయంకరంగా అన్నప్పుడు అంత ఘర్షణకు లోనైతే రేపు చచ్చిపోతున్నాననే ఒక ఆఫ్టర్ పురుషత్వం అనే మనిషికి తెలిస్తే ఎంత టెన్షను. అందుకు నేను ప్రైజ్ టు బి గాడ్ అంటున్నాను. దేవునికి స్తోత్రం. నా మరణ దినం నాకు తెలియకుండా నన్ను లేపేస్తున్నాను. ఇట్స్ ఎ బ్లెస్సింగ్. అది దీవెన, ఆశీర్వాదం. మీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పింది? అర్థమైందా? మనకి మరణ దినం మనకు తెలియకుండా మనం చంపేటి అంత దీవెన అండి అది. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనము ఏ రోజు చచ్చిపోతా మనకు తెలియదు, కానీ చచ్చిపోయిన రోజు నీ డెస్టినీ డిసైడ్ అయ్యబడింది. నీ మరణ దినం నీకు తెలియదు, కానీ నీవు చచ్చిపోయిన రోజున నీ నిత్యత్వాన్ని లేక నీ విధిని దేవుడు నిర్ణయిస్తాడు. కాబట్టి నువ్వు చచ్చిపోకముందే దేవుని వైపు తిరుగు. సాతాను నుంచి బయటికి రా, చీకటి నుంచి బయటికి రా, దుర్నీతి నుంచి బయటికి రా, దుర్మార్గం నుంచి బయటికి రా, భక్తిహీనతను వదిలేయి, భక్తి రూపంలోనికి, నిజమైన భక్తుల్లోనికి రా అని దేవుడు సమాజానికి ఆహ్వానిస్తుంది. అందుకే 3 రోజుల సభలో చస్తే నీకు అవకాశాలు ఏమి లేవు. ఏ రోజు పోతామో తెలియదు మనకి. బట్ పోయిన రోజున మాత్రం మన విధి నిర్ణయించబడింది. ధనవంతుడు లాజరు ఇద్దరు చచ్చిపోయారా? ఎవరైనా చనిపోవాలా? యేసు కూడా చనిపోయాడా? మనం కూడా చనిపోతామా? చనిపోయే ముందు ఏం చేయాలనంటే నీ విధిని నువ్వే మార్చుకోవాలి. విధి రాతను ఎవడు మార్చలేడు అంటారు. విన్నారు ఎప్పుడన్నా? ఎవడు రాస్తాడు? నువ్వు రాసుకుందండి. పిచ్చోడు ఎవడు వాగుతాడు అలాగా. పాండిత్యం అని, శాస్త్రాంగం అని, పంచాంగం అని, అది పుట్టుబడి విధి రాతను ఎవడో మార్చలేడు. నా దగ్గరకు రా, నేను చెప్తాను, కొన్ని హోమాలు చెప్తే మారుతుంటాడు పిచ్చోడు. ఆడి విధి రాత బాగోదు, వాడి చదివితే వాడి జీవితం బాగో, వాడి జాతకం బాగా రోడ్లు కూడా తిరుగుతున్నాడు. జాతకాలు అంటూ 4 దగ్గర 4 వాళ్ళు పోగేసుకునే కార్యక్రమం మీద ఉన్నాడు. ఆడు పచ్చి జనం, పాపం పిచ్చి జనం ఆడ దగ్గరికి వెళ్ళలేదు, జాతకాలు తెచ్చుకొని విధి రాతను మారుస్తానంటాడు. మార్చేది కాదు, ఎవడు రాత ఆడే రాసుకుంటాడు. ఇక్కడ నీ విధిని, నీ డెస్టినీని నువ్వే దేవుడు డిసైడ్ చేసేటట్టుగా నీ జీవితం ఉంది. నీ జీవితంలో మార్పులు లేకపోతే నీవు చచ్చిన రోజున నీ విధిని నిర్ణయిస్తాడు. అమ్మా విన్నావా? చచ్చిపోయిన రోజున నీ నిత్యత్వాన్ని దేవుడు నిర్ణయిస్తాడు, నీ విధిని దేవుడు నిర్ణయిస్తాడు. నాకు దయా దాక్షిణ్యాలు ఉండో, నిద్రపోయిన వాళ్ళని నిర్దాక్షిణ్యంగా లేపేస్తా. ఎట్టి పరిస్థితుల్లో మీరు వినాల్సిందే. అర్థమైందా? జాగ్రత్తగా మన నిత్యత్వాన్ని దేవుడు నిర్ణయించక మనకి, మన చావక ముందే మన బతికేంటి అనేది చక్కబెట్టడం. దీపముండగా నీ ఇల్లు చక్కబెట్టుగా రాశారు కదా. అంటే
అంటే దీపం అంటే ఆత్మ దేహంలో ఉండగానే, చచ్చిపోక ముందే, బ్రతికుండగానే మన యొక్క జీవితాన్ని చక్కబెట్టుకోవాలంటున్నాడు. ఆ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు వేదన చెందుతున్నాడు పాతాళంలో, లాజరు నెమ్మది పొందుతున్నాడు. దీని అంతటిని మృతుల్లోకి అన్నాడు బైబిల్లో. ఈ మృతుల్లోకంలో 2 ప్లేసులు ఉన్నాయి. ఒకటి వేదన, రెండవది నెమ్మదికరమైనది. 2 అంటే ఇద్దరు మృతులే. నెమ్మది పొందేవారు మృతులే, వేదన చెందేవారు కూడా మృతులే. అంటే వీళ్ళిద్దరూ మృతుల లోకంలో ఉన్నారు. అయితే ధనవంతుడేమో వేదన చెందుతున్నాడు, లాజరేమో నెమ్మది పొందుతున్నాడు. ఇప్పుడు ఈ ధనవంతుడు అడుగుతున్నాడు, ఆ లాజర్ని ఒకసారి పంపన్నాడు. ఒక బొట్టైన అయితే నా దాహం చల్లార్చుంటా అన్నాడు. అసలు ఎంత తారుమారైపోయింది జీవితం. భూమి మీదేమో వీడు ప్రతిదినమో సుఖపడేవాడంట. అతను భోజన పళ్ళ మీద ఉన్న పడి రొట్టె ముక్కలు తిని ఆకలి తెచ్చుకునేవాడు. కానీ చచ్చిపోయిన తర్వాత ఆ లాజరు ఒక బొట్టెత్తి దాహం తెచ్చుకునే పరిస్థితి ఆ ధనవంతుడికి ఆపరించింది. ఎంత దారుణం, ఎంత రివర్స్ అయిపోయింది చూడండి అక్కడ. సరే ఈయన అన్నాడు, కుదరదు అబ్బాయి అన్నాడు. ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ ఎందుకు కుదరదు అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు, మధ్యలో మహా అగాధం ఉందన్నాడు. సరే నాకు లేదులే పరిపోని అయిపోయింది, నేను అనిపిస్తాను, మరి నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారన్నాడు. మరి వాళ్ళకైనా ఒకసారి ఈ లాజర్ని అక్కడ పంపించన్నాడు. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళేది లేదు, అక్కడ కూడా అది ఛాన్స్ లేదు, ఒకళ్ళు వెళ్ళినా దయ్యాలు అయ్యొచ్చారంటే చెప్పులు చీపులు తీసుకొని వెంట పడతారు, కొడతారు కూడా అన్నాడు. కొడతారా? చచ్చిపోయిన 2 వచ్చి మనకి అక్కడ పరిస్థితులు బాగోలా, మారుమూసి పొందండి, చచ్చిపోక ముందే మారండి అని చెప్తేట వెంటనే దయ్యాలు కొట్టి అయ్యగారు ఎవడన్నా ఉన్నాడంటే వాడి దగ్గరికి వెళ్తాం. వాడి వల్ల కాలేదంటే శుద్ధ పూజలు చేసేవాడు ఎవడైనా దయ్యాలు వెళ్ళగొడతానంటాడు కదా, వేపమండి తీసుకుని బాగుతాడు, వాడి దగ్గరికి వెళ్తారు దయ్యాలు వెళ్ళగొట్టడానికి. అంతేనా? లేకపోతే చచ్చిపోయిన వాళ్ళు చెప్పారు అక్కడ పరిస్థితులు బాగోలేదు, మారుమూసి పొందాం అంటారా? లేదబ్బా ఇక్కడ నుంచి అక్కడ లాజర్ వెళ్ళేది లేదని అన్నాడు. అక్కడ వాళ్ళు ఉన్నారు, మోషే ప్రవక్తలు ఉన్నారన్నాడు. అంటే మోషే ద్వారా వచ్చిన చట్టం ఉంది, ప్రవక్తల ద్వారా వచ్చిన చట్టం ఉందని అన్నాడు. ఓ నీకు తెలియదుగా అబ్రహం గారు, అసలు ఆవిడ చెప్తే ఇన్ని లెక్క అయితే నేను ఎందుకు ఇక్కడికి వస్తాను అన్నాడు. ఆ బ్యాచ్ మా సోదరులు, మా బ్రదర్స్ అలాంటి వాళ్ళు కదయ్యా, అక్కడ ఉన్న వాళ్ళు చెప్తే ఇన్ని రకాలు కాదన్నాడు. అక్కడ చెప్తే ఇన్ని రకాలు కాకపోతే అక్కడ కాదు, నీకు పెట్టిన కతే వాడికి పట్టింది. నీ విధి నిర్ణయమే వాళ్ళ విధి కూడా నిర్ణయించబడింది. కాబట్టి చావక ముందే నీ విధిని దేవుడు నిర్ణయించక ముందే, నువ్వు చావక ముందే నీ జీవితంలో ఎక్కడ చక్కబెట్టుకోవాలి అక్కడ చక్కబెట్టుకోవాలి. 4వది ప్రభు రాకముందే. ప్రభువు రాకముందే మత్తయి సువార్త 20గా వచ్చాను చూడండి ఒకసారి. ప్రభు రాకముందే మన విషయంలో మనం జాగ్రత్త తీసుకోవాలి. లేదంటే ప్రభు వచ్చినట్లయితే మన విధి నిర్ణయించబడుద్ది. ఒక్క మాట చదువుతూ 24వ అధ్యాయము 41వ వచనం. 40 నుంచి ఆ కాలమున 2 పొలములు ఉందరు, ఒకరు తీసుకొని పోబడదురు, ఒకరు విడవబడదురు. 2 స్త్రీలు తిరగలి విసురుదురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు గనక మెలకువగా ఉండుడి అని అన్నాడు. ఇలాంటి వచనాలు చాలా ఉన్నాయి. నాకు టైం అవుతుంది, మీరు కూడా కొంచెం అలసిపోతున్నారు కనుక నేను షార్ట్ కట్ చెప్పే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా. ఆల్రెడీ సమయం కూడా 9 అయింది కనుక కొంతమంది ఆవులెత్తున్నారు కనుక జాగ్రత్తగానండి. నిద్రపోయేలు ఒకసారి లేకండి, ముగించేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 40-47 వచనాలు ఏమన్నాడంటే, ప్రభు వచ్చినట్లయితే మన విధిని నిర్ణయించేస్తాడు. 2 పొలానికి వెళ్ళి పనిచేస్తున్నారంట. వారిలో విశ్వాసమందు నిలుచున్న వారినేమో కొనుకోబడతారు, విశ్వాసం లేకుండా బ్రతుకుని వాళ్ళేమో విడవబడతారు అన్నాడు. 2 స్త్రీలు ఒకే చోట కందిపప్పు లేదా పెసరపప్పు ఏదో ఇస్తున్నారంట. అర్థమైందా? తిరగలు తెలుసా మీకు? ఇప్పుడంటే మిషన్లు వచ్చిన, అంతకుముందు తిరగల్లో విసిరేవాళ్ళు. కందులు పెసల్ని తిరగల్లో పోసి విసిరే. ఆ వెనకమాలు ఉన్న వాళ్ళు బాగా తెలిసి అందుకే నవ్వుతున్నారండి. పిల్లలకు బాగా తెలియదు, చిన్నపిల్లలకు తెలియదు, కానీ ఇసరు తిరగట్టు రాలేదని తెలిసి నీకు కూడా. ఓకే, వెరీ గుడ్. అంటే 2 స్త్రీలు కలిసి ఒక లెగెత్తుంటే ఒకళ్ళు తిప్పుతుంటారు, ఒక లెగెత్తుంటే వాళ్ళు తిప్పు, 2 కలిసి తిరగలు విసురుతుంటే వాళ్ళు ఒక ఆమెమో ఎత్తబెట్టడం, ఒక ఆమెమో విడవబెట్టడం. ఎప్పుడు జరిగింది ఇది? ప్రభు వచ్చినప్పుడు. రెప్పపాటులో మార్పు పొందుదాం అన్నాడు. వితిన్ సెకండ్స్ లో కొందరు నిత్యత్వానికి, కొందరు నిత్య నరకానికి, కొందరు నిత్య జీవానికి, కొందరు నిత్య నరకానికి డిసైడ్ చేయబెడతారు అన్నాడు వితిన్ సెకండ్ లో. అంటే ఆ
పరిస్థితి రాకమునిపే, ప్రభు రాకమునిపే నీ జీవితంలో ఎక్కడ సమస్యలని వాటిని సరి చేసుకోలేకపోతే నీ విధి, నీ గతి నిర్ణయించబడింది. నేను 4 విషయాలు చెప్పాను. నెంబర్ 1, మారు మనసు పొందడానికి అవకాశం ఉన్నప్పుడే మారు మనసు పొందు, లేదంటే నీ విధి నిర్ణయించబడింది. నెంబర్ 2, నీ హృదయం మెత్తగా ఉన్నప్పుడే దేవుని వాక్యానికి బుద్ధి చెప్పే వారికి చోటివు. వన్స్ అది కఠినమైతే నీ విధి నిర్ణయించబడుద్ది. నెంబర్ 3, నువ్వు చనిపోయిన రోజు నీ విధి నిర్ణయించబడింది. తర్వాత నువ్వు మార్చుకోవడానికి ఏమీ ఉండదు. నీ కొరకు నువ్వేం చేసుకోలేవు, నీ కొరకు నీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. అన్నదానాలు ఏమి చేయలేవు, వస్త్రదానాలు ఏం చేయలేవు, గృహదానాలు ఏం చేయలేవు. బస్ షెల్టర్లు కడతారు అక్కడక్కడ సచివాని పేరిట జ్ఞాపకార్థంగా. నువ్వు జ్ఞాపకార్థ కూడికలు పెట్టినా, సంవత్సరిక కూడికలు పెట్టినా, పిండా కూడి పెట్టినా, తద్దినం చేసినా, గుండులు కొట్టించుకున్నా, నువ్వు ఏమి చేసినా కానీ చచ్చిపోయిన వాడి వరకు బతుకున్నోడు ఏమీ చేయలేడు. చచ్చినోడు కోసం చచ్చినోడు కూడా ఏమీ చేసుకోలేడు. ఏదైనా చేస్తే బతుకున్నగానే చేసుకోవాలి. నెంబర్ 4, ప్రభు చెప్పాడు, దేవుని యందు విశ్వాసం ఉంటున్న నా యందు విశ్వాసం ఉంటుంది. నేను మీకు స్థలాలు సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, మరలా వస్తాను, నాతో కూడా ఉంటాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తానని అన్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన ఖచ్చితంగా వస్తాడు. వచ్చాడంటే నీ విధి నిర్ణయించబడుద్ది. నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి, జనన మరణాల మధ్యలో నువ్వు జీవించిన జీవితాన్ని బట్టి నీ నిత్యత్వం దేవునితోనా, నీ నిత్యత్వం సాతానుతోనా అనేది ఆయన నీ విధిని నిర్ణయించేస్తాడు. ఇంకప్పుడు నువ్వు మారు మనసు పొందడానికి అవకాశాలే లేవు. అక్కడ చేంజ్ అవడానికి ఇంకేం అవకాశాలు లేవనే విషయాన్ని గ్రహించాలి. సో 4 విషయాలు. ఆ రోజు ఇశ్రాయేలీయుల యొక్క విధి దేవుడు ఎంతోమంది ప్రవక్తల ద్వారా చెప్పి 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 వాడు వినకపోతే అష్షూరీయులనేమో బబులోను చెరకు వెళ్ళాలని వాడి విధి నిర్ణయించాడు. యూదా రాజ్యాన్నేమో ఇశ్రాయేలీయులేమో అష్షూరు చెరకు వెళ్ళాలని వారి విధి నిర్ణయించాడు. యూదా రాజ్యాన్నేమో బబులోను చెరకు వెళ్ళాలని వారి విధి నిర్ణయించాడు. ఈరోజు మన విధి నిర్ణయించబడక ముందే మనం మార్పు చెందాలి. 4 విషయాలు చూసాం. మారు మనసు పొందడానికి అవకాశం ఉన్నప్పుడు, హృదయం కఠినపడకముందు, మనం చావకముందు, ప్రభు రాకముందే, ఎక్కడ లోపాలు ఉన్నాయో అక్కడ ఆగి ఆలోచించి దిద్దుబాటు జరగాల్సిన స్థలంలో దిద్దుబాటు చేసుకొని మార్పు చెందాలి. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగించేస్తా. జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. చదువుదాం ఒకసారి, చూడండి అందరూ. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదకు రాకమునిపే, మిమ్మల్ని శిక్షించడికే యెహోవా ఉగ్రత దినము మీ మీద రాకమునిపే కూడి రండి కింద దేశంలో సాత్వికులై, ఆ మాట అన్నదని చెప్పి ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా అన్నాడు. ఒక్క నిమిషం. ఆయన న్యాయ విధులను అనుసరించడం అనే ఒక కార్యక్రమం గురించి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు మనం ఆయన న్యాయ విధులను అనుసరించినట్లయితే మనం మారు మనసు పొందుతాం. మన హృదయం మెత్తగా ఉంటుంది. చావకముందే దిద్దుబాటు చేసుకుంటాం. ప్రభు రాకముందే సిద్ధపడి ఉంటాం, మెలకుగా ఉంటాం. ఓకేనా? అంటే ఇవన్నీ ఈ 4 దేని మీద డిపెండ్ అయి ఉన్నాయి? ఆయన న్యాయ విధులను అనుసరించట్లో ఉంది. రాజైనటువంటి యోషియా ఎలా అనుసరించాడు? కుడి కానీ ఎడమ కానీ తొలగకుండా అనుసరించాడు. వారికి ఇచ్చిన న్యాయ విధులు ఏంటి? అక్కడ ధర్మశాస్త్రం. అంతేనా? మర్చిపోయారా? వారికి ఇచ్చిన న్యాయ విధులు ఏంటంటే ధర్మశాస్త్రంలో రాయబడిన దాని ప్రకారం, ఇంకా చెప్పాలంటే రాయబడిన దాని అంతటి ప్రకారం అతడు సంస్కరణ చేపట్టి విగ్రహారాధన చేస్తున్నటువంటి విగ్రహాలన్నీ బలిపీఠాలను పడగొట్టేసి దేవునికి పస్కా చేయటానికి ఒక క్రమమైన రూపాయల ఆదేశాలు జారీ చేశాడు. అది ఆ రోజు జరిగింది. ఈరోజు మన పరిస్థితి ఏంటి? మనకి పడినటువంటి ఆయన న్యాయ విధులు ఏంటి? రోమపత్రిక 3వ అధ్యాయం 21 వచ్చిందండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 21. ఇట్లుండగా
ధర్మశాస్త్రం అనేది వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది. ఒకప్పుడు ధర్మశాస్త్రంలో దేవుడు తన నీతిని బయలుపరిచాడు, ఇప్పుడు దానికి వేరుగా దేవుడు తన నీతిని బయలుపరుస్తున్నాడు. ఏంటి దానికి వేరుగా బయలుపరచబడిన దేవుని నీతి? క్రొత్త నిబంధన. యోహాను 1:17, యోహాను సువార్త 1:17 ధర్మశాస్త్రం మోషే ద్వారాను అనుగ్రహించబడును, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడు. ధర్మశాస్త్రానికి వేరుగా వచ్చిందేంటి? కృపా సత్యములనే క్రీస్తు యొక్క బోధ. వింటున్నారా? వింటున్నావా? ధర్మశాస్త్రానికి వేరుగా వచ్చిన బోధ ఏంటి? ధర్మశాస్త్రానికి వేరుగా దేవుడు తన నీతిని బయలుపరిచాడా? దేంట్లో బయలుపరిచాడు? క్రొత్త నిబంధనలో బయలుపరిచాడు, కృపా సత్యములలో బయలుపరిచాడు. కృపా సత్యములు యేసు ద్వారా వచ్చాయి, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడింది. హెబ్రీ పత్రిక 1:1-2 హెబ్రీయులకు రాసిన పత్రిక 1:1-2 పూర్వకాలం మందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడింది. ఒక్క నిమిషం. ప్రవక్తల ద్వారా మాట్లాడిందేమో పాత నిబంధన, కుమారుల ద్వారా మాట్లాడిందేమో క్రొత్త నిబంధన. దాన్ని ఏమన్నాడంటే జీవమును ప్రసాదించే ఆత్మ యొక్క నియమం అన్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8:1-2 రోమిలికి రాసిన పత్రిక 8:1-2 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 7:18 నుంచి ఆఖరి వరకు చదవండి. 7వ అధ్యాయంలో అక్కడ ఏమంటారు? ధర్మశాస్త్రం కింద ఉన్నటువంటి ఒక మహాభక్తుడు అపోస్తుడైన పౌలు, నిష్ఠ కలిగిన భక్తుడు, గమలీయేలు పాదాల యొద్ద పాండిత్యం నేర్చుకున్నవాడు, తన సమాన వయస్కులందరికంటే బాగా బతికాడు ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు. అలాంటి వ్యక్తి అయ్యో ఇట్టి మరణమునకు లోనగు నా శరీరం నన్ను ఎవడు తప్పించును అని అన్నాడు. ఎవరు తప్పిస్తారంటే దానికి సొల్యూషన్ చెప్తున్నాడు 8వ అధ్యాయంలో. ఏమన్నాడు? ఇట్లుండగా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధి లేదు, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి మనను తప్పించును. అంటే జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అంటే ఏంటి? యేసుక్రీస్తు ద్వారా, ఆయన రక్తము ద్వారా వచ్చిన క్రొత్త నిబంధన. యోహాను సువార్త 5:24 ఆయన ఏం చెప్పాడు ఒకసారి చూడండి. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్యజీవం గలవాడు, వారి తీర్పులోనికి రాక మరణములోని జీవంలోనికి, అంటే చచ్చిన వాడిని బ్రతికించే మాట క్రీస్తు యొక్క మాట. నా మాట విని నన్ను పంపిన వారిని విశ్వాసించేవాడు నిత్యజీవం గలవాడు, వాడి తీర్పులోనికి రాక మరణములో నుండి, అపరాధాలు పాపాల చేత చచ్చిన వారు, అలా చనిపోయిన వారు ఆ మరణములో నుండి జీవంలోనికి ప్రవేశిస్తారన్నాడు. ఏంటి ఆ మాట? క్రొత్త నిబంధన. మళ్ళీ చెప్తాను, జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం, క్రొత్త నిబంధన, క్రీస్తు యొక్క రక్త నిబంధన. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అన్నాడు. పాప క్షమాపణ కొరకు చిందించబడిన నిబంధన రక్తం అని అన్నాడు. ఏ నిబంధన అదంటే కింద పుట్టినోట్స్లో క్రొత్త నిబంధన అన్నాడు. అంటే క్రొత్త నిబంధనలో నేడు పాప క్షమాపణ ఉంది, కొత్త నిబంధనలో నేడు దేవునితో సమాధాన పడే స్థితి ఉంది, కొత్త నిబంధనలో నీ సమస్త జీవన విధానం మార్చుకునే అవకాశాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన ద్వారానే దేవుని యొద్దకు చేరతాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:18 ఒకసారి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:18 ఆ ధర్మశాస్త్రం అంటే మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక ముందు ఇవ్వబడిన ఆజ్ఞ బలహీనమైనందును నిష్ప్రయోజనమైనందును అది నివారణ చేయబడినది. అందుకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంటే ప్రవేశపెట్టబడిన అదేంటంటే క్రొత్త నిబంధన. దీని ద్వారా మనము దేవుని యొద్దకి చేరుదామన్నాడు. దేని ద్వారా దేవుని యొద్దకి? క్రొత్త నిబంధన ద్వారా. దాన్ని జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం అన్నాడు, దాన్ని స్వాతంత్రమునిచ్చే సంపూర్ణ నియమం అన్నాడు. యాకోబు పత్రిక 1:25 యాకోబు పత్రిక 1:25 అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణ నియమం అంటే అది స్వాతంత్రనిచ్చే సంపూర్ణ నియమం కాదు. పాత నిబంధన స్వాతంత్ర్యాన్ని ప్రసాదించే సంపూర్ణ నియమం కాదు. క్రీస్తు యొక్క బోధే స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమం. యోహాను సువార్త 8:31
యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. ముగింపులు అలాగే ఉంటుంది, కొంచెం కంగారు పడకండి. నేను ఇది టచ్ చేస్తాను, మళ్ళీ వచ్చినప్పుడు చెప్తా ఈ విషయాలన్నీ మీకు. ఇవన్నీ నేను ఆగి చెప్పారనుకో నాకు ట్రైన్ వెళ్ళిపోతే మీకేం ఆకలి అవుతుంది. కానీ యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి యేసు తన నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులు ఉంటారు, అప్పుడు మీరు సత్యం గ్రహించదురు, సత్యం మిమ్మలను స్వతంత్రం. అంటే యేసు చెప్పిన మాటలు గ్రహిస్తే సత్యాన్ని గ్రహిస్తారు. ఎందుకంటే ఆయనే సత్యం గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టాడు, అందరి నిమిత్తమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన చెప్పిందే సత్యము. అందుకే దేవుడు యేసుని గురించి అన్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎందుకు నేను ఆనందిస్తున్నా. ఈయన మాట మీరు వినండి. ఎక్కడుంది తల్లి? మత్తయి 17:5 కాదు, మత్తయి సువార్త 17:5. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట మీరు వినుడి అన్నాడు. ఆయన మాట ఎందుకు వినాలి? అదే మానవ జాతిని పాపము నుండి స్వతంత్రులుగా చేస్తుంది, అదే బానిసత్వం నుండి విడిపించే దేవుని ఏకైక మాట, అదే జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమం, అదే స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణ నియమం. కాబట్టి మన విధి నిర్ణయము మంచిగా దేవునితో యుగయుగాలు ఉండాలంటే మనము బ్రతికుండగా మారుమనసు పొందాలి, బ్రతికుండగానే హృదయం కఠిన పడకుండా చూసుకోవాలి, బ్రతికుండగానే మనం మార్చుకోవాలి. యేసు రాకముందే మనం మార్చుకోవాలంటే జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము, దాన్నే అపోస్తుల బోధ అన్నాడు, క్రీస్తు బోధ అన్నాడు. క్రొత్త నిబంధన షార్ట్కట్గా చెప్పాలంటే కొత్త నిబంధన సందేశానికి విధేయత చూపి మన విధి నిర్ణయము మంచిగా ఉండేటట్టుగా, దేవుడు ఈ దేవునితో యుగయుగాలు ఉండేటట్టుగా మనమే జాగ్రత్త చేసుకుందాం. ఎవరి మీదో పడి మనం ఏడవక్కర్లా, మన పరిస్థితులు మనమే చక్కబెట్టుకోవాలి. ఓకేనా? శ్రద్ధగా మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తూ ఉదయం నుంచి ఇప్పటి వరకు మనం ఏం చేసామంటే విధి నిర్ణయం అనే పాఠాన్ని చూసాం. యాక్చువల్గా నేను ఒక చోట ఇది ఒక 1 వీక్ బైబిల్ కాలేజీలో బోధించాను. మీకు ఉదయం 1 గంటన్నర, ఇప్పుడు 1 గంటన్నరలో చెప్పాలంటే కొంచెం కష్టమే. అయినా నా ముందు శాయశక్తులు ప్రయత్నం చేశాను, ఏదో 4 ముక్కలు మీ మనసులో పెట్టడానికి. లాస్ట్లో కొంచెం స్పీడ్గా చెప్పాను కదా, టైం అయిపోయింది కనుక తప్పలేదు. మీకు క్రొత్త నిబంధన మీ నిత్యత్వాన్ని దేవునితో ఉండేటట్టు చేయగలిగిన యేసుక్రీస్తు రక్తంతో ప్రతిష్ఠించబడిన నిబంధన, దాన్ని ఫాలో అవ్వండి, నిత్యత్వాన్ని దేవునితో గడపండి. మీ అందరికి కూడా వందనాలు. చెప్తానుకున్నామా నాకు చాలా ఇష్టంగా ఉందండి కనుక మరి సాధ్యమైతే మరి నెలకోసారి వాహనం చేసాము క్రీస్తులు కూడా నెలకొకసారి వస్తారు. ఇప్పుడు వచ్చిన వారి కాక ఇతరులుగా తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. 1 నెల దొంగలు జరుగుతుంది, 1 నెల చరిత్రలో జరుగుతుంది, 1 నెల సంతానంలో జరుగుతుంది. అందరం ఒక్కొక్క నెల అక్కడక్కడ మనం అందరం కలుసుకుందాం. కనుక ఇప్పటికీ మరి మీ అందరికీ సమృద్ధిగా దేవుడు మనసును పనిచేయడంట. మరి మనలో ఏదైనా చేదైనా ఉంటే ఈ బ్రహ్మాండం సంపూర్తిగా తీసుకొని పరిపూర్ణమైనటువంటి బాధ మనసుకొని జీవిస్తానని మరి మా పిలుపునందుకునే సంఘము పిలుపునందుకుని మీరందరూ వచ్చినందుకు మరి మేమందరము మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మనమందరమును మరి ఒక్కసారి మరలా దైవజనులైనటువంటి నాయన నేను వస్తాను, నీకు అంత ఆసక్తి ఉన్నప్పుడు మరి ఈరోజు ఈ మీటింగ్ ఒక్క